అది పరిశుద్ధాత్మ గురించిన పరిచయం. పరిశుద్ధాత్మను బాగా ఎరిగిన వ్యక్తి పరిచయం చేస్తున్నాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. నిత్యత్వానికి పరిశుద్ధాత్మను ఎరిగిన ప్రభు యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి అన్ని విషయాలు అవగాహన కలిగిన వాడై మనకు బోధిస్తున్నాడు కనుక, నేర్పిస్తున్నాడు కనుక ప్రభు యొక్క మాటలు మనం ఖాయంగా తీసుకోవాలి. భక్తుల మాటలు, అది వేరే వారి మాటలు మనకంత ప్రామాణికం కాదు. ముందుగా ప్రభు యొక్క మాట, ఆ ప్రభు యొక్క మాటను అనుసరించే మిగతా బైబిల్లో ఉన్న దేవుని యొక్క సేవకులు, నూతన నిబంధనలో ఉన్న అపోస్తలులు మాట్లాడితే అది సరైనది. ఒకవేళ అపోస్తలుడు అయినా సరే ప్రభు యొక్క మాటకు విరుద్ధంగా, ప్రభు యొక్క ఆలోచన విరుద్ధమైన తలంపు వారు చెబితే అది సరైనది కాదు. కానీ పౌలు ఒకసారి అంటాడు, మేము బోధిస్తున్నాం, అది ఈ సువార్త మేమే వచ్చి మళ్ళీ ఇంకొకరు బోధిస్తే మీరు మా మాట వినకండి. ఎందుకంటే మేము మొదలు బోధించేది ప్రభు మాకు చెప్పింది. ఒకరు ఈ లోపు మేము సేవ చేస్తుంటాడు, ఇటు తిరుగుతూ ఉంటాడుగా, అనేకమైన తప్పుడు బోధలు బయట చలామణి అవుతున్న దినాల్లో ఒకవేళ దేని చేతనని మేము ప్రేరేపించబడి మళ్ళా తిరిగి వచ్చి అది కాదు ఇది అని చెప్పామనుకోండి, మా మాట కూడా మీరు నమ్మొద్దు. ఎందుకనగా ప్రభు యొక్క మాట, ప్రభు చెప్పింది, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క ఆలోచన ముఖ్యమైన సంగతిని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క ఆలోచన అది చాలా ప్రాముఖ్యం. ఫిలిప్పీ పత్రిక అంటాడు, క్రీస్తు యొక్క మనస్సును మేము ఎరుగుదాం. కనుక మనస్సు ఎరిగిన వారంగా మనం ఉండాలి. అయితే మనస్సు ఎరగాలి అని ఆలోచన చేస్తే అది ఎలా సాధ్యపడుతుందని ఆలోచన చేసినప్పుడు ఆ మనస్సు, క్రీస్తు యొక్క మనస్సు, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తాడు. కానీ పరిశుద్ధాత్ముని యొక్క కార్యం క్రీస్తు యొక్క మనస్సును కొరింథీ పత్రికలో ప్రారంభంలో మనం చూస్తాం. దేవుని హృదయంలో ఏముందో, దేవుని యొక్క మనస్సు ఏమిటో, దేవుని యొక్క ఆలోచన ఏమిటో కొరింథీ పత్రికలో రాస్తూ అంటాడు, మన దేవుడు మన కొరకు చిత్తగించింది, మన కొరకు ఆలోచించింది, మన కంటికి కనబడలేదు, మన చెవికి వినబడలేదు, మన హృదయమునకు గోచరము కాలేదు, మనకు తెలియలేదు. కానీ దేవుని యొక్క ఆత్మకు అవన్నీ కూడా తెలుసును. ఆత్మ మనకు బయలుపరుస్తాడు. కానీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వలన జరిగే గొప్ప ఆశీర్వాదం ఏదనగా ప్రభు యొక్క మనస్సు మనకు తెలుస్తుంది, ప్రభు యొక్క చిత్తం మనకు తెలుస్తుంది. ఇది ప్రభు చిత్తము అని తెలిసిన తర్వాత మనం ఏమాత్రము కూడా సంశయించకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రభు చిత్తమో కాదు అని తెలియని సందిగ్ధంలో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి అంతగా సాహసించలేము. నిజంగా దేవునిపై ఆధారపడిన వ్యక్తి ఎవరైనా సరే ప్రభు చిత్తం అని ఖచ్చితంగా తెలిసిన తర్వాత మరి ఏ విషయం కూడా పట్టించుకోకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు క్రీస్తు గురించి బయలుపరుస్తాడు. క్రీస్తు ప్రాథమికంగా మొట్టమొదట ఆయన చేస్తున్న పని ఎదురుగా ఇంకా పరిశుద్ధాత్ముడి భూలోకానికి రాకముందే ఆయన పరిచయం చేస్తున్నాడు. ఆ పరిచయం చేసిన సందర్భం కూడా మీకు చెప్పాను. ఇది బహిరంగంగా పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇంకా అలాంటి వారు వింటూ ఉంటుండగా ఏదో ఒక బహిరంగ ప్రదేశమందు కాకుండా ఆయన ఎక్కడ ఈ విషయాలు బోధిస్తూ ఉన్నారు అని అంటే ఆయన మేడగదిలో ఆఖరి భోజనం చేస్తున్న సమయంలో వారితో కలిసి వారు ఆయన భుజిస్తూ ఆయనకు అత్యంత సన్నిహితులైన శిష్యులతో కలిసి ఉంటుండగా వారికి బోధిస్తూ ఉన్నాడు. తర్వాత నేను చెప్పుకున్న ప్రభు అన్యులు ఉన్నప్పుడు, బయట వారు ఉన్నప్పుడు, ముఖ్యంగా పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నప్పుడు ఆయన స్ట్రైట్గా లేకపోతే తెల్లగా మాట్లాడేవాడు కాదు, స్పష్టంగా మాట్లాడేవాడు కాదు. వారికి అర్థం కాకూడదని మర్మముగా ఉపమానాలు చెప్పి లేకపోతే సాదృశ్యాలు చెప్పి మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఈ పరిశుద్ధాత్మను పరిచయం చేసే ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఏ రకమైన మర్మము కానీ, ఏ రకమైన ఉపమానములు కానీ, సాదృశ్యాలు కానీ లేకుండా స్పష్టముగా ఉన్నది ఉన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి స్పష్టమైన పదజాలం ఉపయోగించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వారితో మాట్లాడిన ఈ మాటలు మనకి కూడా ఈ దినమందు వర్తిస్తాయి అని మనం నిన్న దినమందు మనం చూసుకోవడం జరిగింది. కనుక ఈ 12 మంది చెప్పిన విషయాలు అన్నీ కూడా మనకి వర్తిస్తాయి. తర్వాత ఇంకా నేను దినం చెప్పుకొని చనిపోవడానికి ముందు ఇంకో 12 గంటల్లో నేను చనిపోతాను అని తెలిసిన తర్వాత ప్రభు ఈ మాటలు చెప్పాడు. ఇంకోటి చోట అంటాడు, నేను ఇంతకుముందే మీకు చెప్పాలనుకున్నాను కానీ నేను మీతో ఉంటున్నాను కాబట్టి నేను మీకు చెప్పలేదు, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి
నేను వెళుతున్నాను కాబట్టి వెళ్ళడం మీకు అవసరం. నేను వెళితేనే పరిశుద్ధాత్ముడి భూలోకానికి వస్తాడు. కనుక నేను వెళ్ళడం మీకు మేలు అన్నప్పుడు శిష్యులకి బాధ కలిగి, నువ్వు వెళ్ళిపోతే మాకేం ఎలా మేలు ప్రభువా అనే ప్రశ్న వారిలో కలిగింది. కానీ ప్రభువు చూసినప్పుడు నేను వెళితే మీకు మంచి, ఎందుకనగా నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు రాడు. అది ప్రభు ఉండడం కంటే పరిశుద్ధాత్మ యొక్క ఉపయోగం మనం ఆలోచన చేస్తే శిష్యులకు అనిపించి ఉండొచ్చు, ప్రభు నువ్వు ఉన్నావు, మేము ధైర్యంగా ఉన్నాం, నువ్వు ఉన్నావు కాబట్టి మా వృత్తులు, మా ఉద్యోగాలు, మా కుటుంబాలు, మా ఇల్లు, మా పొలాలు, మా ఆస్తులు వదిలేసి మేము వెంబడించాం. 3.5 సంవత్సరాలుగా ప్రభు కూడానే ఉంటున్నారు. వారు 24 గంటలు ప్రభుతో తిరుగుతూ ఉన్నారు. వారి ఆహారం కానీ వారికి వస్త్రాలు కానీ ఏవి కూడా వారికి పట్టింపు లేదు. అంతా ప్రభువే చూసుకున్న పరిస్థితి మనం గమనిస్తాం. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏమిటి అని ఆందోళన కలిగిన ఆ పరిస్థితిలో కలవరపడకూడదని చెప్పి, నేను వేరొక ఆదరణకర్త నాతో పంపిస్తాను, వేరొకరు వస్తారు మీతో ఉంటారు అని చెప్పిన ఆ ఉపదేశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చి ఇంకా ప్రాముఖ్యమైన విషయం, ప్రభువైన యేసుక్రీస్తు అయితే మానవుడికి లోకమందు ఉన్నప్పుడు ఆయన ఉన్న చోట అక్కడే ఉన్నాడు అంతే, ఇంకో చోటకి ఆయన వెళ్ళలేడు. వెళ్ళాలంటే మనం ప్రయాణం చేసి వెళ్ళాలి. కానీ దేవుని యొక్క ఆత్మ అలా కాకుండా అన్ని చోట్ల అందరితో ఒకేసారి ఉండగలిగిన ఆధిక్యత ఉంది. కనుక నేను వెళ్ళిపోవడం, నేను వెళ్ళిపోతే ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన అంతటా ఆయన ఉంటాడు, అందరి దగ్గర ఉంటాడు. మీకు కావలసిన సహాయము ఆయన వాళ్ళకు కలుగుతుంది. కానీ ప్రభు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పరిచయం చేస్తూ మీకు సహాయకుడిగా ఆయన ఉంటాడు. ఆయన అన్ని విషయాలు కూడా సహాయం చేస్తూ ఎలాగనగా నాలోని విషయాలు మీకు బోధిస్తాడు. నేను మాట్లాడిన విషయాన్ని, ఉపదేశించిన బోధలు మీ జ్ఞాపకం బోధిస్తాడు. తర్వాత మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు. నేను చెప్పినవి మీరు మర్చిపోయిన వాటిని మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు. కనుక ఇక్కడ ఒకవేళ మన సంఘంలో మీరు వాక్యం అయిన తర్వాత మీ జ్ఞాపకం లేని పరిస్థితి ఏర్పడితే, మీరు ధైర్యంగా దేవుని ఆత్మచేత నింపబడితే, దేవుని ఆత్మ అడిగితే చెప్పిన విషయాలు అన్నీ కూడా మీ జ్ఞాపకానికి వస్తాయి. జ్ఞాపకం చేస్తాడు ఆయన. ఆ కార్యం చేసేవాడు అనగా జ్ఞాపకం చేయాలన్నప్పుడు ఆయన ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏదనగా, మన లోపల లేనిది ఆయన జ్ఞాపకం చేయడు. మనం వినలేనిది జ్ఞాపకం చేయడు. మనం ప్రభువుని గురించి విన్నవి, ప్రభువు గురించి తెలిసినవి, ప్రభు మాటలు ఒకవేళ ఆ సందర్భానికి మన జ్ఞాపకం రాకపోతే వాటిని ఏం జ్ఞాపకం చేస్తారు? ఆయన వాటిని జ్ఞాపకం చేస్తాడు. కనుక మన లోపల ఉన్న వాటిని మనకి జ్ఞాపకం చేయాలి. ప్రభు వల్ల మనం విన్న వాటి అన్నింటినీ. కొంతమంది ఇదే విషయాన్ని తీసుకొని చదువుకు, తన పరీక్షలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మంచిది, అది సరైనదే కాదనను. ప్రభు నేను మర్చిపోతాను, నాకు సహాయం చేయి అని జ్ఞాపకాన్ని తెస్తాడు. కానీ ఏది జ్ఞాపకాన్ని తెస్తాడు? మనం చదివింది. కానీ చదవకుండా, లోపల ఏమి లేకుండా కొన్నిసార్లు కొంతమంది ప్రార్థించడం నేను విన్నాను. ఏమిటంటే, ప్రభు నాకు సహాయం చేయ ప్రభు, ఈ పుస్తకం అంతా కూడా బుర్రలోకి ఎక్కించేయి. బుర్రలోకి ఎక్కించేసి అది అంతా కూడా పరీక్షలో జ్ఞాపకం వచ్చేయాలి. అంటే ఎంత మోసం అది! అంటే చదవకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా ఆ పుస్తకం అంతా మన బుర్రలోకి ఎక్కిపోవాలట. ఆ బుర్రలోకి ఎక్కిపోయిన దాన్ని మన పరీక్షలో రాసే మధ్యలో మనకి ఏమీ కష్టం కలగకుండా రాయడం కూడా ప్రభు కొంతమంది ప్రార్థన చేసిన విన్నాను నేను. ప్రభు నువ్వే చేయి పట్టుకొని రాయించు. మరి ఎందుకు ఆయనే రాసేయచ్చు కదా, మరి చేయి పట్టుకొని రాయించడం దేనికి? ఈ ప్రార్థన విన్నారా? మీరు చేశారా ఎప్పుడైనా? విన్నారా? చేశారా? చేయలేదు మీరు? ఈజీగా చేస్తారు, నాకు తెలుసు. పెన్ను పట్టుకుని పెన్నులో ఇంకు పోసి, ఇంకైపోయినా సరే నువ్వు రాయాలి. నేను చెప్పుకున్నాను కదా, పెట్రోల్ అయిపోయిన కారు తీయాలి. కనుక ఆయన జ్ఞాపకం చేస్తాడు. నేను చెప్పిన నీకు బోధించినవన్నీ కూడా మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు. ఆయన సత్య స్వరూపమైన ఆత్మ అని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రభు అంటాడు, అనేక విషయాలు మీకు చెప్పడానికి ఉన్నవి, కానీ మీకు వినే ఓపిక సామర్థ్యం లేని కారణం చేత పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు, సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు అవన్నీ మీకు ఉపదేశిస్తాడు, బోధిస్తాడు అని చెప్పిన విషయాలు దినమందు మనం చూడడం జరిగింది. అయితే కొంచెం మరలా ముందుకు వెళ్దాం. ఇంకా ప్రభువు చూసినప్పుడు పరిశుద్ధాత్మ గురించి ఆయన పరిచయం చేసిన ఇతర విషయాలు కూడా కొద్దిగా మనం చూద్దాం. ఇంతకుముందు కొంత ప్రస్తావించాను, మరొకసారి వాటిని ఇంకొంచెం వివరించి మనం ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ సహాయకుడు అండ్ హెల్ప్ అని చెప్పిన ఆ మాటను చూసినప్పుడు అక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం ఏదనగా పారాక్లిటాస్ అనే పదాన్ని ఉపయోగించారు. దానికి అర్థం ఏదనగా, ఒక వ్యక్తి మీ ప్రక్కకు వచ్చి మీ తరపున నిలబడి
మీ తరపున వ్యాజ్యమాడేవాడు, ఇంకా చెప్పాలంటే కోర్టులో జడ్జి ఎదుట, న్యాయాధిపతి ఎదుట మీ తరపున మాట్లాడే ఒక వ్యక్తి. అనగా కోర్టుకు వెళ్ళినప్పుడు మనకందరికీ కూడా తెలుసు అనుభవం, కోర్టులో మన వాదన వినిపించుకోవాలంటే మన మట్టు మనం చెప్పడానికి వీలు పడదు. ఒకవేళ సామర్థ్యం ఉంటే చెప్పొచ్చును, కానీ ఆ కోర్టు యొక్క విధానం ఏమిటో మనకు తెలియదు, ఏవి చెప్పొచ్చు ఏవి చెప్పకూడదో మనకు తెలియని కారణం చేత కోర్టులు వెళ్ళిన తర్వాత జడ్జి అన్ని చూసిన తర్వాత మనకు కంగారు అవుతుంది. కానీ ఆ సమయంలో మన లాయర్ మనతో ఉన్నట్లయితే మనకెంతో ధైర్యంగా ఉంటుంది. లాయర్ మన పక్షాన మన వాదన వినిపిస్తాడు. కనుక ఇక్కడ అంటున్నాడు పారాక్లీటోస్ అనగా అలాగూ ఒక న్యాయమూర్తి, లేకపోతే ఒక న్యాయ సంబంధమైన వ్యక్తి, ఒక లాయర్, ఒక అడ్వకేట్ మన దగ్గర నిలబడి మన తరపున న్యాయాధిపతితో వాదన చేసే వ్యక్తి, అనగా మన తరపున ఉండే ఒక వ్యక్తి దేవుని యొక్క పరిశుద్ధాత్మ. తర్వాత ఇంకా చెప్పాలంటే మనకంటే ముందు వెళ్ళి మన తరపున విజ్ఞాపన చేసేవాడు, మన తరపున మనం వెళ్ళక్కలేకుండా మనకంటే ముందు ఆయనే వెళ్ళి ఆయన విజ్ఞాపన చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ గురించి ఆయన మనకి సహాయకుడు. ఎవరికి సహాయకుడు అనగా మన యొక్క ప్రతి పరిస్థితిలో ఒక లాయర్ని మనం పెట్టుకున్నట్టే. ఏదైనా కేసుకి మనం వెళ్ళినప్పుడు లాయర్లు పెట్టుకోవాలంటే అంత సులువైన పని కాదు. మామూలు చిన్న చిన్న కేసులు అయితే వేరు, కానీ ఇప్పుడు మనం ఒకవేళ మీరు పేపర్లో మీరు చదువుతూ ఉంటే కొన్ని కేసులకి వారు లాయర్కి ఇచ్చే ఫీజులు గంటకి కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఉన్న లాయర్లు ఉన్నారు. కనుక మన యొక్క కేసును బట్టి, తర్వాత మన యొక్క స్తోమతను బట్టి లాయర్ని పెట్టుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. లాయర్ల గురించిన సామెత ఏం చెప్తారనంటే, ఒక క్లయింట్ ధనవంతుడు ఉంటాడు, ఒక చెట్టు కింద ప్లేడర్ని లాయర్గా అపాయింట్ చేసుకుంటాడు. కొంతకాలానికి జరిగేది ఏదనగా ఆ చెట్టు కింద ప్లేడర్గా మహా నివాసం ఏర్పాటు చేసుకుని కార్లు తిరుగుతుంటాడు. కార్లు వచ్చిన ఈ ఎవరైతే వ్యాజ్యం వేశాడో అతను కొంతకాలానికి చెట్టు కిందకి అతను చేరతాడు. అంటే ఉన్న ఆస్తంతో పోయి ఆడికి చేరిపోదు. అలా చాలామందిని చూసాం. కనుక ఇలాంటి ఈ లోకమందు ఉన్న ఈ అడ్వకేట్స్ చేసేది దగ్గర మన దగ్గర నుంచి వనరులు దోచుకొని మన తరపున వ్యాజ్యం ఆడతారు, కానీ మనం గెలవాలని కానీ లేకపోతే మనం సాధించాలనే భావం లేకుండా చేస్తున్న కొంతమంది మోసపూరితమైన అడ్వకేట్స్ ఉన్నారు. కానీ మన అడ్వకేట్ అలాంటి వాడు ఎంత మాత్రము కూడా కాడు. మన యొక్క ఆశీర్వాదం కొరకు, మన యొక్క క్షేమం కొరకు, మన యొక్క మేలు కొరకే కాంక్షిస్తున్న వ్యక్తి తప్ప మన నుండి దోచుకోవడం కోసం చూస్తున్న వాడు కాడు. కానీ మరొకడు ఉన్నాడు, ఎవరు? సైతాన్. వాడు పని ఏమిటి? వాడు దొంగ, దోచుకోవడానికి, హత్య, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు. వాడు వచ్చినప్పుడు నేను దొంగతనం చేయడానికి వచ్చానని చెప్పడు, లేకపోతే నేను చంపడానికి వచ్చానని చెప్పడు, లేకపోతే నేను నాశనం చేయడానికి వచ్చానని చెప్పడు. కానీ వాడు మాటలు చాలా రుచికరంగా ఉంటాయి మనకి. అవి మన మేలు కోరి మాట్లాడుతున్నాడు అని మనం భావించి చాలాసార్లు వాడు మోసంలో పడతాం. మీరు మధ్య యూట్యూబ్లోనూ పేపర్లో వస్తున్నది ఒక కథ వస్తూ ఉండేది, చాలా ఎక్కువ వచ్చేది ఆ మధ్య. అదేమిటంటే ఒక ఆమె పావును పెంచుకుంటుంది. ఆ పాము ఏమో పైతాన్ని పెంచుకుంటుంది. ఆ పైతాను కొంతకాలంగా తినడం మానేస్తుందట. తినడం మానేసి ప్రతిరోజు ఈ పడుకుంటే వచ్చి ప్రక్కన పడుకుంటుందట. రోజు అలా పడుకుంటుంది, వెళ్ళిపోతుంది, కానీ తినడం లేదు. తినకపోయేసరికి మరి పశువుల డాక్టర్ దగ్గరికి, వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ పైతాన్ని తీసుకుని వెళ్ళి కొంతకాలంగా తినడం లేదండి, ఏమిటి కారణం ఒకసారి చూడండి, పరీక్షించండి అని అంటే ఆ డాక్టర్ జరుగుతున్న విషయాలను చూశాడు, అడిగాడు ఏం జరుగుతుందని. ఇలా రోజు వచ్చి నా ప్రక్కన పడుకుంటుంది, తర్వాత లేచి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అతను చెప్పాడు, అది నీ ప్రక్కన పడుకోవడం నీ దగ్గర ప్రేమతో రావడం లేదు, అది నీ పొడవు కొలుస్తుంది. నేను మింగగలనా, నేను తీసుకోగలనా, నాకు సరిపోద్దా, నేను దానికి తగినట్టు ఎదిగానా అని అది బేరీజ్ వేసుకొని తనకు లక్ష్యం ఏదనగా నిన్ను మింగాలని, నిన్ను తినాలని. కానీ అది పెంపుడు జంతువుగా పెంచుకుంటూ ఉంది, కానీ అది తను తినడం కోసం ఎదురు చూస్తున్న సంగతి ఆమెకు తెలియదు. మనం చాలాసార్లు సైతాన్ విషయమై మొహమాట పడుతూ ప్రవర్తిస్తూ వాడు మనం మింగడానికి ఉన్నాడు సంగతి మనకి తెలియదు. చాలా సందర్భాల్లో సైతాన్ని మనం చోటిస్తున్నాము. సైతాన్ విషయమైన మొహమాట పడి మనలో ఒకరిగా కలిసిపోతున్న వాని యొక్క దుష్ట విధానాన్ని మనం చూసుకొనకుండగా వాళ్ళు మింగేయడానికి వచ్చి ఉన్నాడనే సంగతి మనకు అవగాహన లేకుండా చాలాసార్లు వానితో స్నేహాన్ని, సఖ్యతను మనం పెంపొందించుకుంటున్నాం. కనుక జాగ్రత్త. ఇప్పుడు సైతాన్ అంటే సైతానే డైరెక్ట్గా రాడు,
ఇది గమనించాలి మనం. సైతాన్లాగా వస్తే బాగానే ఉంటుంది, మనం పోల్చుకోగలం, పొమ్మంటాం. కానీ సైతాన్లా రాడు. వెలుగుదూత వేషాన్ని ధరిస్తాడు, లేకపోతే మన తోటి సహోదరుడి వేషాన్ని ధరిస్తాడు. ఇంకా ప్రభు అంటాడు చూడండి పేతురుని, సాతానా వెనక్కిపో. పేతురు సాతానా? సైతాన్ పేతురులో దూరిందా? లేదు. కానీ సైతాన్ యొక్క ప్రేరేపణ చేత పేతురు ఏమంటాడు అనగా, నీకు సిలువ దూరమగును గాక. ఆ దేవునికి చిత్తం. దేవుడు దేని కొరకైతే ప్రభు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఆ కార్యం చేయొద్దు. అయితే సైతాను ప్రభు సిలువ మరణానికి ఎక్కకుండా ఆటంకపరచాలనుకున్నాడు. కానీ అది ఎందుకు ఆటంకపరుస్తాడో వారికి తెలియదు. మనకి అవగాహన ఉండుంటే కొరింథీ పత్రిక పౌలు రాస్తాడు, వారు సిలువ వేస్తే ఏం జరుగుతుందో తెలుసుంటే అసలు ప్రభును సిలువ వేస్తుండేవారు కారు. సైతాను కానీ ఈ లోకమందు ఉన్న రోమా ప్రభుత్వం కానీ వారు తెలియక సిలువ వేస్తారని చెప్పి కొరింథీ పత్రిక పౌలు రాస్తున్నాడు. సైతానుకు తెలియకపోయినా అది నీకు దూరమగును గాక అని చెప్పి పేతురు ద్వారా ప్రభుని శోధిస్తున్నప్పుడు వెంటనే అది పేతురు నుండి వచ్చిందో లేకపోతే ఎక్కడి నుంచి ఎరిగిన వాడే, సాతానా వెనక్కి పొమ్మని పేతురు గద్దించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక సైతాను యొక్క శోధన మనం జయించాలంటే ఎదిరించాలి తప్ప వానితో సంభాషణ, వానితో డిస్కషను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చెప్పావు అని ఇవన్నీ మనకు అనవసరం. వాడు పొమ్మని ఆజ్ఞాపించవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ పరిశుద్ధాత్ముడు పారాక్లిటాస్గా, మనకు సహాయకుడిగా, మనం నడిపించేవాడుగా, మనకు ఆదరణకర్తగా, కలవరకమైన పరిస్థితుల్లో మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడిగా, నడిపించేవాడిగా ఉంటాడు. ఇంకా 16వ అధ్యాయం అంటాడు అపోస్తలుడు, క్షమించిన ప్రభువైన యేసుక్రీస్తు 8వ వచనం చూస్తే, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. యోహాను సువార్త 16వ అధ్యాయం చెప్పలేదా? 8వ వచనం. ముందు 7వ వచనం అంటాడు, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను సత్యం చెప్పుచున్నాను, నేను ప్రస్తావించాను. అది ప్రభు చెప్పేవన్నీ కూడా సత్యమే. కానీ మరొకసారి నొక్కి చెబుతున్నాడు అంటే ఇది ఇంకా సంపూర్ణ సత్యం లేదు, ఇదే సత్యం అని చెబుతూ, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త లేక ఉత్తరవాది మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. ఆయన వచ్చి ఉపయోగించిన సంబోధన, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వల్ల మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు, మీరు సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పి తిని, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్మక చికెన్ పరిచయం చేస్తున్నాడు. నేను వెళ్ళిన మంచిది, వెళ్ళిన తర్వాత ఆయన పంపిస్తాను. అది ఆయన వచ్చి చేసే కార్యాలు. మొన్న దినమందు కొంత మాట్లాడాను, అది మరొకసారి దాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. ఆయన పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఒప్పుకొని చేస్తాడు, ఈ లోకాన్ని ఒప్పుకొని చేస్తాడు. ఇంగ్లీష్ తర్జుమాలో కన్విక్ట్ అనే మాట ఉంది. కన్విక్ట్ అన్నప్పుడు దానికి అర్థమైంది ఏదైనా కోర్టులో నేరము రుజువు చేసి వీడు దోషి అని తీర్చే విషయానికి ఆ పదాన్ని వాడతారు. కానీ అది కన్విక్ట్ కాకుండా అక్కడ తర్జుమా చేయవలసిన సరైన పదం ఏదనగా కన్విన్స్. తెలుగులో సరిగ్గానే ఉంది. ఏమంటాడు ఇక్కడ? ఆయన వచ్చి పాపం గురించి, నీతి గురించి, మీ గురించి లోకమును ఒప్పుకొని చేయను, ఒప్పింపజేస్తాడు, మిమ్మల్ని కన్విన్స్ చేస్తాడు. ఏమని కన్విన్స్ చేస్తాడు? ఏమని కన్విన్స్ చేస్తాడు అంటే మనం పాపులమని,
మనం పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తున్నామని. మనలో ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వాదం పొందే అర్హత మనకు లేదని ఆయన మనకు ఒప్పుదల కలుగు చేస్తారు. ఆ ఒప్పుదలలో ఇంకా కలుగు చేసే ఒప్పుదల ఏదనగా సువార్తను మనం విన్నాము కనుక మనం రక్షించేవాడు ప్రభు యేసుక్రీస్తు ఒప్పుదల మనలో కలుగు చేస్తాం. మన లోపల ఆ ఒప్పుదల, ఆ కన్విన్సింగ్ చేసి మన పాపములు ప్రభు యొద్ద ఒప్పుకొని ఆ తర్వాత ఆయనకు రక్షణ తీసుకొని ఇక మీద నేను ప్రభు యొక్క బిడ్డను అని మన నోటితో ఒప్పుకుంటాం. రోమపత్రులు అదే రాస్తాడు. మన నోటితో యేసు ప్రభు అని ఒప్పుకుంటే మనం రక్షించబడతాం. యేసు ప్రభు అని ఒప్పుకోవడానికి ముందు జరగవలసింది ఏమిటి? మనం పాపులమని మనకు అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహనలోనికి ఎవరు తీసుకుని వస్తారనగా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. ఆయనకు సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, ఆయనకు కార్యం జరుగుతూ ఉన్నప్పుడు, ఆయన గురించిన సువార్త ప్రకటన చేస్తున్న కాలంలో దేవుని పరిశుద్ధాత్ముడు విన్న హృదయాల్లో కార్యం జరిగిస్తారు. లోకంలో ఉన్న వారి హృదయాల్లో అదేదనగా మనం పాపులమనే ఒక ఒప్పుదల వారిలో కలుగు చేస్తారు. ఆ తర్వాత క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవాలని ఆయన చేసిన కార్యాన్ని అంగీకరించి ఇక మీదట నా ఇష్టము నా ఆలోచన కాకుండా ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తానని ప్రభునకు సమర్పించుకునే ఆ కార్యాన్ని పరిశుద్ధాత్ముడు జరిగిస్తారు. కనుక ఈ ఒప్పుదల ఉన్నప్పుడు మాత్రమే ప్రభుని రక్షకుడిగా ప్రజలు అంగీకరించగలరు. కనుక మన రక్షణానుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం పాపులమని మనం ఎరిగిన వారమై ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ కోరి ప్రార్థన చేసి ప్రభుని మన నోటితో ఒప్పుకున్నామా లేదా? అదొకసారి ఆలోచించండి. కొంతమంది ఏదో ప్రభు ఏదో అద్భుతం చేశాడని చెప్పి సంఘంలో రావడం, లేదు బాప్తిసం తీసుకోవడం, జరుగుతున్న ఏ విషయాలు అన్నిటికీ బుర్ర ఊపేయడం తప్ప ఇదేనికి కాదనకుండా బాప్తిసం పొంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వారు క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగని పరిస్థితికి కారణం ఏమిటి అని అంటే సరైన అవగాహన లేకుండా, కన్విన్సింగ్ లేకుండా, అనగా ఒప్పుదల లేకుండా జరిగిన కార్యం. కనుక దేవుని యొక్క సహాయాన్ని కోరండి. ఒకవేళ అనుమానం ఉంటే దేవుని అడగవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. రక్షించబడాలి అని అంటే తప్పనిసరిగా నేను పాపిని కనుక నాకు రక్షకుడు కావాలి అనే ఒప్పుదల మనకు కలగాలి. ఆ రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు అనే ఒప్పుదల మనకు కావాలి. ఆ ఒప్పుదల కలుగు చేసేది ఎవరనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ. పేతురు ఆత్మచేత నింపబడిన వాడే ప్రసంగిస్తే అక్కడ వాక్యం బోధించబడుతున్నప్పుడు అక్కడ అపోస్తకాలు మనం చూస్తాం, వారి హృదయాలు కోయబడినట్టుగా, వారి హృదయాల్లో గుచ్చుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యము వెళ్ళింది. అయితే హృదయాలు గుచ్చబడినప్పుడు, కోయబడినప్పుడు అక్కడ మనం గమనిస్తే వారు అక్కడ ఇదేమిటి మాకు ఈ వాక్యం గుచ్చేస్తుంది, మాకు బాధ కలిగింది, మా గురించే లేకపోతే మమ్మల్ని ఇంత బాధ పెట్టిందని ఆలోచన కాకుండా అక్కడ వచ్చిన విషయం ఏదనగా వారు వెంటనే అయ్యలారా రక్షణ పొందాలంటే మేము ఏమి చేయాలి? కనుక గుచ్చింది, ఆ నొప్పి కలిగించింది ఎవరు అని ఆలోచన చేస్తే అది పేతురు యొక్క మాటలు కాదు. పేతురు మాట్లాడుతుండగా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఆ హృదయాల్లో ఆ నొప్పిని, ఆ బాధను కలుగు చేశాడు. లేకపోతే ఆ ఒప్పుదలను కలుగు చేస్తాడు. కలుగు చేయగానే వారు అయ్యా మాకు నొప్పుదల కలుగుతుంది, మేము పాపులం, మీరు ఆయన సిలువ వేశారు అని పేతురు ప్రసంగిస్తుంటే మేము పాపం చేస్తాం అనే సంగతి వారు గ్రహించిన వారే అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న వారికి వచ్చింది. ఆ రక్షణ పొందాలంటే ఏం చేయాలి పేతురు చెప్పిన తర్వాత వారు నమ్మి బాప్తిసం పొందిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ ఒప్పుదల మనకు కలగాలి. నా సాక్ష్యం చెప్పాను, మరొకసారి మనం చెప్పాను, నేను పుట్టి పెరిగింది క్రైస్తవ కుటుంబం కాబట్టి నేను రక్షించబడ్డాను, దేవుని బిడ్డ అనుకున్నాను. ఇంట్లో చాలా ఖచ్చితమైన నియమ ప్రకారంగా జీవిస్తున్నాం కాబట్టి, అనగా మా ఇంటి అక్కడ సినిమా పాటలు ఆ రోజులు అసలు వినబడేది కాదు. సినిమా పాట లేదు, రేడియో ఉన్నా సినిమా పాట వేయడానికి వీలేదు, ఒకరు వేస్తే వెంట కట్టియాలి. సినిమా పాట వినకూడదు, సినిమా వాల్ పోస్టర్ చూడకూడదు, సినిమా వెళ్ళకూడదు. ప్రతి ఆదివారం ప్రతి శనివారం కూడా మేము ఉన్న చోట మా ఇంటి ముందే టెన్నిస్ కోర్ట్ ఉండేది, అందులో ప్రతి శనివారం సినిమాలు వేసేవారు. అప్పుడు ఇంకా టీవీలు అవి లేని కాలంలో. అయితే అందరూ మొత్తం ఎర్ర పార్క్లో ఉన్న వారు అందరూ కూడా మాది వీళ్ళు టెన్నిస్ కోర్ట్ దగ్గర చివరిది, ఆ చివరి లైన్ అక్కడికి అందరూ అన్ని వీధుల నుంచి వస్తూ ఉండేవారు. మా ఒక్క కుటుంబం వాళ్ళకందరికీ ఎదురుగా ఇటు వెళ్ళేవాళ్ళం, రోడ్డుకి వెళ్ళేవాళ్ళం, చర్చికి వెళ్ళేవాళ్ళం శనివారం. ఇక్కడికి ఆ రకంగా పూర్తిగా విరుద్ధంగా తిరుగుతారు. మా ఇంట్లో బూతులు అసలు మాకు తెలియదు, మా చిన్నప్పుడు ఇప్పుడు వినలేదు ఎక్కడ కూడా.
బూతులు అనే ఆ విషయం మాకు తెలియదు, అవగాహన లేదు. ఇంకా నేను ఒకవేళ కొన్ని ఇంగ్లీష్ బూతులు నేర్చుకున్నానేమో స్కూల్లో, కానీ తెలుగు బూతులు మాకు అసలు తెలియదు, అర్థం కావు మాకు. అలాంటి పెరిగాం కాబట్టి నా ఆలోచన విధంగా పాపం లేదు, తన స్ట్రిక్ట్గా ఉన్నాం. క్రైస్తవ కుటుంబం ప్రతి వారం చర్చికి వెళ్తాం, ఆదివారం వెళ్తాం, శనివారం వెళ్తాం, మీటింగ్ చర్చ ఉందని సరే వెళ్ళిపోతాం. కనుక దీన్ని బట్టి నేను క్రైస్తవుడిని, ప్రభుని అంగీకరించాను. కానీ ఎప్పుడైతే సువార్త చదివానో, అది చదివిన తర్వాత నాలో వినికిడి కలిగింది. ఆ వినికిడి ఏదనగా నేను పాపిని. బాహ్యముగా ఏ కార్యములో పాపము లేకపోవచ్చును, కానీ లోపల నేను పాపిని. నేను దుష్టులను, చెడు ప్రవర్తన ఉన్నవాడని. తర్వాత ఇంకా యేసు ప్రభుని ఒక ఆచారంగా, అలవాటుగా, లేకపోతే కుటుంబంలో జరుగుతుంది కాబట్టి అలా చేస్తున్నాను. కానీ ఆయన నేను ప్రభువుగా స్వీకరించలేదు, ఆయన నా రాజుగా నేను స్వీకరించలేదు. ఏదో అందరినీ మెప్పు కొరకు, అందరికీ అనుకూలంగా నేను అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాను, సంఘంలో బాధ్యతగా ఉంటూ ఉన్నాను. కానీ నిజముగా ఇవన్నీ ప్రభుని ప్రేమించి ప్రభుకు లోబడి నేను చేస్తున్నానంటే కాదని నాకు అర్థమైన వెంటనే ప్రభు సన్నిధిలో ఆ రాత్రి మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నేను నీ బిడ్డనవుతాను, నన్ను నీ స్వీకరించు నాయన. ఇంకా నాకు అనుమానం కలిగింది, ప్రభు నన్ను స్వీకరించగలవా, నన్ను అంగీకరించగలవా అని ప్రార్థన చేసి, ప్రభు నన్ను అంగీకరించు, నన్ను క్షమించు, నన్ను అంగీకరిస్తే నువ్వు నా ప్రభు, ఇక మీదట నా ఇష్టం కాదు, నా నీ ఇష్టం, నువ్వేది చేయమంటావు అది చేస్తాను. అప్పటికి సేవను గురించిన ఆలోచన కుటుంబంలో ఉంది. తను నాకు కూడా చాలాసార్లు ప్రభు కళలో చూపించాడు. కనుక అది కూడా దృష్టిలో పెట్టుకుని, ప్రభు ఒకవేళ సేవకు వెళ్ళమంటే ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాను, మన ఈ ఊరు ఆ ఊరు అని అడగను, నువ్వు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నువ్వు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి నీ సేవ చేస్తాను, నీ చిత్తం అని అప్పగించుకున్నాను. ఆ రాత్రి ప్రభు నాకు చూపిన కళ, సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటే పైనుంచి ఒక చేయి వచ్చి నన్ను తీసుకొచ్చి ఒడ్డున కూర్చోబెడితే, ఆ ఒడ్డుని మోకరించి వెనక్కి చూస్తున్నప్పుడు సముద్రానికి నాలా చాలామంది కొట్టుకుపోతున్నారు. అక్కడ ప్రభు ప్రార్థన చేస్తారు, ప్రభు నాకు సహాయం చేయాలి, నాకు బలమే, వారిని రక్షించాలి, వారిని కాపాడాలి, వారిని కొట్టుకుపోతున్నారు, లేకపోతే సముద్రంలో మునిగిపోతున్నారు, లోకంలో మునిగిపోతున్నారనే వేదనతో ఉన్న ఆ పరిస్థితి నాకు ప్రభు రాత్రి చూపించాడు. కనుక అంటే ఇలాగ అందరికీ దర్శనంలో దివ్యాన్ని కలగాలని కాదు, కానీ మన జీవితంలో ఒక దినం, ఒకవేళ ఏ రోజు అంటే నేను చెప్పలేను, కానీ జరిగింది. కొంతమంది అది కూడా చాలా నొక్కి చెప్తారు, ఏ రోజే చెప్పాలని. అంటే డైరీ రాసుకుని అలవాటు ఉంటే రాసుకుని చెప్పుకోవచ్చు, కానీ అది అంతగా నేను ఆలోచించలేదు, అసలు రాసుకోలేదు. కానీ ఆ సంఘటన మాత్రం ఇప్పటికీ నిన్న జరిగినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. అలాగే మనందరి జీవితంలో కూడా పాపం విషయమైన ఒప్పుదల కలిగి క్రీస్తును మన ప్రభువుగా అంగీకరించిన ఒక సంఘటన జరగాలి. ప్రభు దగ్గర ప్రభు ఒప్పుకునే ఆ సంఘటన జరగాలని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఒప్పుదల కలుగు చేసేది, ప్రభు యొద్దకు మనం నడిపించేది, రక్షకునికి అవసరాన్ని మనం తెలియజేసేది ఎవరనగా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. అయితే ఆస్వాల్డ్ జే స్మిత్ ఆయన రాశాడు ఆ పుస్తకాన్ని, ఆయన బోధ, ఆయన ప్రసంగం అది. కానీ ఆయన వల్ల కాదు ఒప్పుదల కలిగేది. అది చదువుతూ ఉంటుండగా ఆ పుస్తకానికి చాలామంది చదివారు. నేను రక్షణ పొందాను కదా అని, ఆ పుస్తకం ద్వారా ప్రభుని అంగీకరించాను కదా అని, ఆ పుస్తకం ద్వారా నాతో పాటు అప్పుడు శ్రీకాకుళం ఆఫీసులో పనిచేస్తున్న ఒక బ్రాహ్మణుడు ఉండేవారు, ఆయన స్ఫూర్తి గారని, అకౌంటెంట్ ఆఫీసులో. ఆయన చెప్పాను, నేను ప్రభుని అంగీకరించాను, దీనివల్ల ఈ పుస్తకాలు తెలుసుకున్నానండి, ప్రభుని నేను నమ్మాను అని చెప్పిన తర్వాత ఆయన కూడా నమ్మాలనే ఉద్దేశంతో ఆయనకి నా పుస్తకం ఆయనకి ఇచ్చేశాను, మీరు చదవండి అని. అంటే నా నమ్మకం ఏదనగా ఆయన చదువుతాడు, ఆయన తప్పనిసరిగా సువార్తను అంగీకరిస్తాడు, బాప్తిసం పొందుతాడు తర్వాత. కానీ జరగలేదు. ఆ పుస్తకం నాకు రాలేదు, ఆయన రక్షణ పొందలేదు. అంటే ఆ పుస్తకం వల్ల కాదు, అక్కడ ఆ పుస్తకం చదువుతూ ఉంటాడుగా దేవుని యొక్క ఆత్మ నాలో ఆ కార్యాన్ని జరిగించాడు. ప్రసంగాలు చాలామంది వింటున్నాం, కానీ ఆ సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మనుషుల హృదయాల్లో ఒప్పుదల, దేవుని యొక్క ఆత్మకార్యం మనం చూస్తే మన మాటల ద్వారా, మన యొక్క ఏమంటారు జ్ఞానయుక్తమైన మాటలు, లేకపోతే తెలివైన ప్రసంగాల వలన మనం ఎవరిని రక్షించలేము. ఒకవేళ మనం క్రీస్తు యొక్క సువార్తను మాని క్రీస్తు చేసే మేలు ఉపకారాలే బోధిస్తూ మీ కష్టాలు బాధలన్నీ తీరిపోతాయి రండి అని ఆహ్వానించిన తర్వాత రక్షణ సంఘంలోనికి వస్తే వారు నిత్యం ఇంకా అవి తీర్చబడుతూ ఉండాలి, ఆ కోరికలు తీర్చబడుతూ ఉండాలి. తీరకపోతే ఎప్పుడు తీరకపోతే అప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు తీరకపోతే అప్పుడు మన మీద తిరగబడే ప్రమాదం ఉంటుంది. కనుక సువార్త అది కాదు.
కానీ చాలామంది అనుకునేది క్రీస్తు గురించిన సువార్త, సిలువను గురించిన సువార్త, పాపం గురించిన సువార్త చెబితే ఎవరు నమ్ముతారు? మనం ప్రసంగిస్తే, మనం మాట్లాడితే ఎవరు నమ్మరు. మన శక్తితో, మన బలంతో మనం చేస్తే అది ప్రయోజనం ఉండదు. కానీ అదే ఆత్మచేత నింపబడితే మనం మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనుషుల హృదయాల్లో కార్యాలు జరిగించినప్పుడు అలాంటి స్పందన, అయ్యా మేము రక్షణ పొందాలంటే మేమేం చేయాలి? నేను మొట్టమొదటి తినువాడు వెళ్ళాను స్వార్థకి. దానికి ముందు కొండల మీదకి వెళ్ళాను. అట్టర్ ఫెయిలియర్, ఫ్లాప్ అది. ఎవరు మా మాట వినలేదు, పాట వినలేదు, మాట వినలేదు, సినిమా చూపిస్తారు, సినిమా చూడలేదు. చివరి చాలా నిరాశతో కొండ దిగి వచ్చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళిన గ్రామం తినువాడు వెళ్ళాను. తినువాడు వెళ్ళి అక్కడ నాకు ముందు కొంతమంది వైజాగ్ నుంచి వచ్చారు, ఒక టీం. వారు వచ్చి బోధించారు. వారు బోధించిన తర్వాత అప్పటికి మన సంఘానికి ఆ ఊరు నుంచి వెంకటరామన్, ఇప్పుడు పేరు లాజరు, తన పాస్టర్గా ఉన్నాడు. తాను ఆహ్వానించి తన కొరకు నేను వెళ్ళాను. అయితే మీటింగ్లో కూర్చొని వారు సువార్త ప్రకటించారు. ఆ సువార్త ప్రకటించినప్పుడు వారి మాటలు వింటూ ఉంటుండగా నా లోపల మంట మండుతూ ఉంది. అప్పటికి 40 రోజుల ఉపవాసం ముగించి కొన్ని వారాలు అయింది. వారు ప్రకటిస్తున్న సువార్త ఏమిటి అని అంటే, ఆ 40 రోజుల ఉపవాసం ఉన్న గల కారణం ఏదనగా, ఎప్పుడైతే కొండ మీద ఓటమి జరిగిందో, అవమానం కలిగిందో, ఎవరు మాట వినలేదు, ఒక్కరు కూడా రాలేదు. దాంతో ప్రభువా ఏమిటి నీ చిత్తం అని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ తర్వాత ఉపవాసం అయిపోయిన వెంటనే ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తారు. వెళ్ళాను. వారు అక్కడ సువార్త ప్రకటిస్తూ చెప్పిన మాటలేదనగా, ప్రభు యేసుక్రీస్తు దేవుడట, ఆయన పరలోకానికి నుంచి భూలోకానికి వచ్చాడట, ఆయన సిలువలో మరణించాడట, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారట. మొత్తం మొదటి నుంచి చివరి వరకు అట అనుకొని చేశారు ఆయన. అది విని లోపల నాకు చాలా బాధ అయింది. సరే, నాకు వాళ్ళ మీటింగ్ అది, కానీ నాకు టైం ఇచ్చారు. టైం ఇచ్చి మాట్లాడమన్నారు. నిలబడి మొట్టమొదటి మొదలుపెట్టింది, ఇది అట కాదు, ఇది కథ కాదు అని ప్రభు యొక్క సువార్తను వారు చేయగా, ఆ దినమందు మొట్టమొదటిసారిగా సంఖ్య నాకు గుర్తులేదు కానీ 14-15 మంది కంటే ఎక్కువ మంది ముందుకు వచ్చి ప్రభుని అంగీకరించారు. వారిలో ఒకడు నాయకుడు. ఇంకా ఆయనతో పాటు ఇంకా చాలామంది ప్రభుని అంగీకరించారు. ఆ తర్వాత వారందరూ చెప్పిన సాక్ష్యం ఏమిటనంటే, చాలాసార్లు సువార్త విన్నామండి, చాలామంది వచ్చారు, ఈ ఊళ్ళో సువార్తను ప్రకటించారు, కానీ మీరు ప్రకటించిన దానికి వారు ప్రకటించిన దానికి తేడా ఉంది. వారు వెంటనే ప్రకటిస్తూ విగ్రహారాధన గురించి అవి ఇవి చెబుతూ ఉండేవారు. దాంతో వెంటనే మేము దాన్ని వ్యతిరేకించే భావం మాకు కలిగేది. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు మా విశ్వాసాలు, మా దేవుళ్ళు, మా పద్ధతులు అన్నీ మాకు జ్ఞాపకానికి వచ్చి మీరు బోధిస్తున్న క్రీస్తుతో మేము పోల్చుకున్నప్పుడు మాకేమనిపించిందంటే, ఇదే సరైంది. అదేం కలిగింది? వారికి ఒప్పుదల కలిగింది. ఒప్పుదల ఎందుకు కలిగింది? దేవుని యొక్క ఆత్మ చేసిన కార్యం. కనుక మనం ఫలభరితంగా ఉండాలి అని అంటే మన మాటలు, మన సొంత మాటలు, లేకపోతే మన అనుభవం అటాగిటా అనుకొని మనం చెప్పుకుంటూ పోతే, నాకు చేసాను మీకు చేయగలడేమో అని కాకుండా సత్య సువార్తను, క్రీస్తుని గురించి మనం బోధిస్తే ప్రజలు అంగీకరిస్తారు. అక్కడి నుంచి మీకు తెలుసును, పాత వారికి చాలామంది తెలుసును, ప్రతిరోజు కూడా ఏదో ఒక వీధిలో, ఏదో ఒక ఊరిలో, ఏదో ఒక గ్రామంలో వెళ్ళి బహిరంగంగా నిలబడి సువార్తను ప్రకటిస్తే కొన్ని సందర్భాల్లో ఊళ్ళు గ్రామాలు వచ్చేవి. అప్పుడు ఇంకా టీవీలు లేవునండి, టీవీలు వచ్చేవారు కాదేమో కానీ, సరిగా ఆ టైంలో టీవీలు లేని కాలంలో గ్రామాలు వచ్చేసేవి. మైకున్నా లేకపోయినా సువార్త ప్రకటిస్తే అనేక మంది ప్రభుని అంగీకరించారు. అది చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మ కార్యం. కనుక అది జరగాలి. అది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అని అనగా, మన శక్తి, మన బలంతో, మన జ్ఞానముతో మనం బోధిస్తే కాదు. పరిశుద్ధాత్మనికి సహాయం, సంఘమునకు పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుడు ప్రత్యేకంగా సువార్త విషయమై ప్రజలు పాపమును గురించి ఒప్పుదల, మేము పాపులము, మేము పాపం చేస్తామని ఒప్పుదల. చాలామంది దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం, మనం సమర్థించుకుంటాం. కానీ మనం పరిశుద్ధాత్మలో ఒప్పుదల కలుగు చేస్తాం. ఇంకా రక్షించబడాలంటే క్రీస్తు తప్ప వేరే మార్గం లేదని ఒప్పుదల కలుగు చేస్తారు. కొరింథీయులకు పౌలు అంటాడు, పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వరు కూడా యేసు ప్రభు అని ఒప్పుకోలేడు. పరిశుద్ధాత్మ వల్ల కార్యం జరుగుతుంది. కనుక మన యొక్క సేవలు, సువార్తలు, ప్రభు కొరకు మనం పనిచేస్తున్న విషయాల్లో
మనంతట మన శక్తితో మనం పనిచేస్తే మన బలం ఏపాటిదో మనకు తెలుసును. కానీ అదే ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి ఆత్మ నడిపింపుతో ఆత్మ సహాయంతో మనం వెళితే అద్భుతమైన ఫలితాలు మన జీవితాల్లో మనం చూడగలం. తర్వాత రైచియస్నెస్, నీతిని గురించి అంటున్నాడు. ఇక్కడ మనం సాధారణంగా నీతి అనగానే మంచి కార్యాలు అనుకుంటాం. నీతిని గురించి ఆయన ఒప్పింపజేస్తారు. ఈ నీతి అనేది సరైన ప్రవర్తన గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. అంటే మనం ఏమనుకుంటామంటే సరే మంచి నైతిక విలువలు కలిగి ప్రవర్తిస్తున్న వారిని నీతిమంతులు అని మనం అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న నీతి అది కాదు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న నీతి ఏదనగా రైచియస్నెస్ అన్నప్పుడు దేవునితో సరైన సంబంధం, రైట్ స్టాండింగ్ విత్ గాడ్, దేవునితో సరైన సంబంధం. పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే పని ఏదనగా దేవునితో సరైన సంబంధంలోనికి మనల్ని తీసుకొని వస్తాడు. దేవునితో సరైన సంబంధం, నీతికి నేను కాదు, దేవునితో సరైన సంబంధంలో ఉండడం వలన ఆ తర్వాత మనం మంచి కార్యాలు చేస్తాం, అది వేరే సంగతి. కానీ మొట్టమొదటిగా మనం దేవునితో సమాధానపడి సత్సంబంధము కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఇంకా ఆయన అంటున్నాడు నీతి విషయమైన ఎందుకు ఒప్పుదల కలిగి చేస్తాడంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వాళ్ళు మీరు ఇక్కడ నన్ను చూడరు కనుక నీతిని గుర్చి. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, దాన్ని పోయిన వారు మన నిర్బంధాలు వివరించాను కనుక మళ్ళీ అక్కర్లేదని భావిస్తాను. మీకు జ్ఞాపకం ఉందా? మర్చిపోయారని మళ్ళీ చెప్తాను. ఏది చెప్తారు? మర్చిపోయారా లేకపోతే జ్ఞాపకం ఉందా? ఏం చెప్తారు? నాకు మాట్లాడరా? మీకు నాకు మాటలు లేవా? ఏమర్రా? గుర్తుందా లేదా? పరిశుద్ధాత్మను అడగండి జ్ఞాపకం చేయమని. ఏమర్రా? అని మీ తరపున ఏమన్నా స్పోక్స్ మ్యాన్ ఒకళ్ళు ఎంపిక చేసుకొని నీతిని గురించి ఆయన ఒప్పింపజేస్తారు. చెబితే ఏమంటున్నాడు అక్కడ నీతిని గురించి ఒప్పింప చేయడానికి? నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నీతిని గురించి అన్నాను. నేను తండ్రి యొద్దకు ఆరోహణం అవుతున్నాను కనుక, నేను తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆశ్చర్యుడై ఉంటాను కనుక మీరు నీతిని గురించి అన్నప్పుడు దేవునితో సరైన సంబంధం గురించి అంటే దాని అర్థం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చేసిన బలియాగం, అర్పణ, పాత నిబంధన కాలములో ప్రధాన యాజకుడు తన కొరకు అలాగే ప్రజలందరి కొరకు పాప పరిహారంగా బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ అర్పణ దేవునికి అర్పించిన తర్వాత దేవుడు తన యొక్క మొరను విని తాను సజీవముగా అతి పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి వస్తే మనుషుల వారందరి యొక్క పాపాలు 1 సంవత్సర కాలం పాటు కప్పబడ్డాయి. కానీ ఇంకో సంవత్సరం వారి జీవితాన్ని కొనసాగించవచ్చు. మరలా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే పని ప్రతి సంవత్సరం కూడా ఏటేటా జరుగుతున్న సంఘటన అది. అయితే ప్రభు అంటున్నాడు నేను మరణిస్తాను, నేను పరలోకానికి వెళ్తాను. దాని గురించి మరియ గురించి చెప్పాను. పునరుత్థాన దినమందు ఆయన తాకనివ్వలేదు, ప్రభు ముట్టుకొనివ్వకుండా ఆయన అంటున్నాడు నేను తండ్రి యొద్దకు ఇంకా ఎక్కిపోలేదు, నేను వెళుతున్నాను అని. ఒక విధంగా చెప్పాలంటే మానవ రక్షణ కొరకైన బృహత్తరమైన కార్యములు ఆయన ఉంటూ ఉంటుండగా మరియ యొక్క వేదన చూసి మధ్యలో ఆమెను సందర్శించాడు ప్రభు. కానీ తర్వాత మిగతా వారిని ముట్టుకొని ఇచ్చాడు. అనగా ఆ పరిశుద్ధమైన కార్యములో ఉంటూ ఉంటుండగా, అనగా తన యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలో దేవుని సన్నిధికి వెళుతూ ఉంటుండగా మరియ మధ్యలో ఆయన ఎదుగు వచ్చిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అయితే అటు వెళ్ళినప్పుడు ఆయన మరణించి సమాధి చేయబడి
మళ్ళీ తిరిగి లేచిన కారణం చేత మనకు అర్థమయ్యే మనకు రుజువు ఏదనగా ప్రభు యొక్క అర్పణ అంగీకరించబడింది. సజీవుడిగా బయటకు వచ్చాడు, సజీవుడిగా మళ్ళీ తిరిగి వచ్చాడు కనుక అది ప్రభు అంగీకరించబడ్డాడు రుజువు. దాన్ని బట్టి మన యొక్క పాపములకు పరిహారము చేయబడింది అని రుజువు. తర్వాత ఇంకను మనకు దేవునికి మధ్య పాపమైన ఆటంకము లేదు, తన దేవునికి మనకి మధ్య వైరము లేదు, శత్రుభావము లేదు. ఇంకా శత్రుభావం అనగా దేవునికి మన మీద కోపము లేదు, దేవునికి మన మీద ఉగ్రత లేదు. ఆ ఉగ్రత అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో భరించి దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క కోపాన్ని, ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతను అవన్నీ కూడా మన తరపున మన లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లగా శిలువలో ప్రభు దాన్ని వహించాడు, సహించి తన రక్తాన్నే తీసుకుని వెళ్ళి పాప పరిహారార్థ బలిగా తన రక్తాన్ని అక్కడ పరలోకమందున అతి పరిశుద్ధ స్థలంలో అర్పించగా అది అంగీకరించబడింది. ఆ కారణం చేత మనుషులు మనం అందరికీ రక్షించబడిన మనందరికీ కూడా దేవునితో సరైన సంబంధం మనకి ఉంది. రైట్ స్టాండింగ్ విత్ గాడ్. అది మనకు అర్థం కావాలి. ఇది పరిశుద్ధాత్ముడు మనలో చేసిన గొప్ప కార్యం. మన దేవునితో సరైన సంబంధం అంటే ఏమిటో సంబంధం చెప్పండి, సహాయం చేయండి రా. దీన్ని బట్టి మీకు కనీసం అర్థమవుతుందని నాకు అవగాహన వస్తుంది. సరైన సంబంధం అంటే అందుకే సంబంధం అనేది ఎలాగ ఉంటుంది? సరైన సంబంధం తండ్రి బిడ్డల సంబంధం ఎక్కడ విన్నాను, అవునమ్మా? ఆదికాండంలో మనం చూస్తాము, ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ప్రతిరోజు చల్లపూట వేళ పరలోకం దేవుడు దిగి వచ్చేవాడు. వారిద్దరు కలిసి ప్రభుతో ఏదైనా తోటలో సంచరించేవారు. అది ఎంతకాలం ఎన్ని రోజులు నడిచారో మనకు తెలియదు, కానీ నడుస్తూ ఉండేవారు. ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఎలా నడుస్తారు? మీరు కలిసి ఎవరు నడుస్తూ ఉన్నారు, ఎలా నడుస్తారు? మీరు మూతి ముడుచుకొని మొహం మార్చుకొని నడుస్తారా? ప్రక్కన మనిషితో ఏం చేస్తాం? మనం సంభాషిస్తాం, మాట్లాడతాం. ప్రభు ప్రతిరోజు సాయంత్రం వారు దిగి వచ్చేవాడు, వారితో మాట్లాడేవాడు. ప్రభు మాట్లాడితే వారికి వినబడేది, అర్థమయ్యేది. వారు తిరిగి మాట్లాడేవారు, సంభాషణ సాగేది, కలిసి నడిచేవారు. అయితే ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, అవ్వ పాపం చేసిందో, దేవుని యొక్క శబ్దము, దేవుని యొక్క స్వరం విని వారిద్దరు ఏమయ్యారు? దాక్కున్నారు. దాక్కోవడం కాకుండా ఇంకా వారు దిగంబరులు అన్న సంగతి వారికి అర్థమైంది. ఈ దిగంబరత్వంతో ప్రభు దగ్గర వెళ్ళలేం, ప్రభుతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అయినను ప్రభు దేవుడు ఊరుకోడుక ఆదామా ఆదామా అని వెంటాడి పిలిచిన సంగతి మనం చూస్తాం. అప్పటి నుంచి ఆ తర్వాత పర్యవసం మనకు తెలుసును, ఆ ఏదైనా తోట నుండి ఆదామును దేవుడు బయటికి పంపించేశాడు. మళ్ళీ తిరిగి వస్తాడేమో, వెనక్కి రాకుండా ఖడ్గజ్వాలను ఏర్పాటు చేశాడు. బలమైన దేవునికి దూతలను ఏర్పాటు చేశాడు, మళ్ళీ తిరిగి రాకూడదని. ఎంత ఘోరమైన అవమానం మానవునికి. అయితే అక్కడి నుండి మానవునికి దేవుని అంటే భయం ఏర్పడి, దేవుని సమీపించలేక, దేవునితో వైరము, దేవునితో సమాధాన పరిస్థితి, దేవుని స్వరం వినబడితేనే భయపడిపోయే పరిస్థితి. అక్కడ తర్వాత నుండి మానవ చరిత్రలో మనం గమనిస్తే జరిగింది ఏదనగా, దేవుని దగ్గర సరాసరి వెళ్ళలేక, దేవుని భయం ఏర్పడి, దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు మనకి దహించేస్తాడేమో, మనకి కాల్చేస్తాడేమో, మనకి చంపేస్తాడేమో అనే లేనిపోని భయాలు దేవుని విషయమై ఏర్పడి మానవులు చేసిన పని ఏదనగా, అయితే లోపల మాత్రం ప్రతి మనిషికి కూడా దేవుని కొరకైన వాంఛ ఉంటుంది. ఆయన పోలికలు ఆయన స్వరూపంలో కలుగజేసిన ప్రతి మానవునికి కూడా ఉన్న కోరిక ఏదనగా దేవుని సేవించాలి, దేవుని దగ్గర వెళ్ళాలి అనే ఒక ఆరాటం, ఆశ ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. అయితే దేవుని దగ్గర వెళ్ళడానికి భయం. ఇప్పుడు ఏం చేస్తాం? ఆ కోరికను, ఆరాటాన్ని తీర్చుకోవడానికి చాలామంది, ముఖ్య చెప్పాలని మొత్తం ప్రజలందరూ కూడా చేసిన జనాలు, లోక మానవులందరూ కూడా చేసిన పని ఏదనగా దేవునికి బదులుగా ఇంకొక దాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఒక విగ్రహాన్నో, లేకపోతే ఒక రాయినో, లేకపోతే సూర్యుడినో, లేకపోతే చంద్రుడినో, లేకపోతే నక్షత్రాన్నో, ఇంకా ఏదో ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకొని తమలో తాము తృప్తి పొందుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.
ఆ తృప్తి పొందుతున్న దాంట్లో కూడా మీరు బయట విగ్రహారాధనలు గమనించండి, చాలా వరకు ఉన్న ఆరాధన, ప్రార్థనలు కానీ, పూజలు కానీ అవన్నీ కూడా ఆ దేవుడు లేకపోతే దేవతను తృప్తిపరచడానికి ప్రయత్నం, శాంతింప చేయడానికి ప్రయత్నం. అర్థమవుతుందని చెప్తుంది. దానికి కారణం ఏమిటి? దేవుడు అంటే మనుషులందరిలో కూడా మన అభిప్రాయం ఏదనగా దేవునికి విరోధంగా మనం ఉన్నాం. దేవుడు కోపంతో ఉన్నాడు, ఉగ్రుడై ఉన్నాడు. కనుక ఉగ్రత మనం చల్లార్చాలి. ఆ ఉగ్రత చల్లార్చడం కోసం మనం బలులు ఇద్దాం, అది ఇద్దాం, ఇది ఇద్దాం అన్నట్టుగా, లేదా ఏవేవో చేద్దాం అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. కనుక దేవునితో మీతో నీతి లేదా సరైన సంబంధం మనకి ఇచ్చినప్పుడు మనం జరిగేది ఏదనగా ఆ భయం మనలో ఉండదేక ధైర్యముతో దేవుని దగ్గరికి మనం వెళ్తాం. ప్రభు యొక్క సహవాసాన్ని మనం కోరుకుంటాం. ప్రభుతో సంభాషించడానికి మనం భయపడం. ఇంకా మనకు అర్థమైంది ఏదనగా దేవుడు మన మీద కోపంతో లేడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మన కొరకే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయనతో మనకున్న సంబంధం ఒక తండ్రి బిడ్డల సంబంధం. కనుక మనకు అర్థమయ్యే విషయం ఎదురుగా మన నాన్న మన మీద కోపంతో లేడు. మన నాన్న మనల్ని ప్రేమిస్తున్నాడు, మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ సరైన సంబంధంలో మనం ఉన్నామనంటే దేవునికి మనకి మధ్య మరి ఏవి కూడా లేవు, మనకు ఆటంకం కలిగించేవేవి లేవు. ఆటంకాలు ఏవి మనం తీర్చలేదు, మనం శాంతింప చేయలేదు, లేదా మనం చేసిన కార్యాల వల్ల దేవునికి మన మీద కోపం తగ్గలేదు. కానీ జరిగింది ఎదురుగా మన స్థానాన్ని ప్రభువైన యేసు తీసుకొని మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన మరణం, మనం పొందవలసిన శాపం అంతటినీ ఆయన పొంది మనకేం చేశాడు? విడుదలిచ్చాడు. అదే విమోచన. ఆ విమోచనను పొంది ఉన్నాము కనుక దేవునికి పరిశుద్ధాత్ముడు ఈ విమోచనను, ఈ అవగాహన మనకు బయలుపరిచిన వాడు, లేకపోతే అనుభవం నడిపించిన వాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఆ కార్యం చేస్తాడని చెప్పి ప్రభు ముందుగానే శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. దేవునితో సరైన సంబంధం. ఇద్దరు మంది రక్షించబడిన మనం అందరము కూడా ఆ సంబంధంలో కొనసాగాలి. మళ్ళా తిరిగి వెనక్కి ముందుకు వెళ్ళొద్దని మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒకసారి మాటలు చూద్దాం. ఇందా చెప్పాను కదా ప్రభు యొక్క బలియాగం గురించి. 10వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటి తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనారు. ఏటేటా చేసే కార్యం ఎంతో వివరించిన ఆ విషయాన్ని ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు రాస్తున్నాడు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత వారు మనస్సాక్షికి పాపజ్ఞప్తికను ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయటం అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ఇది ఏటేటా చేసేవారి కార్యం, కానీ ఆ పాపముల విషయమై వారి మనస్సాక్షిలో నిష్కల్మషంగా ఉండేది కాదు. మరలా జ్ఞాపకం వచ్చే పాపాలు, మరలా వీళ్ళు మరలా బలులు ఇచ్చేవారు. కనుక చెప్పాలంటే ధర్మశాస్త్ర సంబంధంగా ప్రతి సంవత్సరం చేసే బలులు అప్పటికప్పుడు ఏదో ఉపశమనము, కప్పుదల కలిగేది తప్ప క్షమాపణ వారికి కలగలేదు. ఇంకా చెప్పాలంటే వారి మనస్సుల్లో కూడా అది పోలేదు. వారి మనస్సాక్షులు ఇంకా మేము పాపులమనే భావనతో నిత్యము ఉంటున్న పరిస్థితి. అయితే అది అలాగూ ఉండకుండగా వారి మనస్సాక్షికి నిష్కల్మషముగా తోచినట్లు వారు క్షమించుట కొరకు ప్రభు చేసిన కార్యాన్ని గురించి అంటున్నాడు 5వ వచనంలో. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ప్రభు ఈ లోకానికి వస్తూ ఆయన చెబుతున్న మాట ఏదనగా, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ప్రభు నేస్తులకు దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. పూర్ణ హోమములను పాపరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథము చుట్టూ నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇవన్నీ కూడా ప్రభు చెబుతున్న మాటలు. తండ్రితో చెప్పిన మాట ప్రభుకి నా ఇష్టము కాదు నీ ఇష్టమే నెరవేరును గాకనే ప్రస్తావన మనం ఇక్కడ చూస్తున్నాం. బలులు అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనివు, అవి నీకు ఇష్టమైనవి కావనివు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పిన అర్పింపబడుచున్నవి. అయితే ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు.
రెండవ దాన్ని స్థిరపరచడం కనుక రెండో వ్యక్తిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ బలియాగాన్ని బట్టి మొదట నిర్ణయించిన ఆ పూర్ణ హోమములు అర్పణలు వాటన్నిటిని కూడా నీవు కొట్టివేస్తున్నావని చెబుతూ దాన్ని వేయిచున్నాడు. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పింపబడు చేత చూడండి, బలిగా ప్రధాన యాజకుడిగా వేరే తన కొరకైన బలి అక్కర్లేదు. ఆయన పరిశుద్ధుడు, పుట్టుకలో పాపం లేనివాడు, జీవితంలో పాపము లేనివాడు, నిష్కల్మషుడు. కొరింథీ పత్రికలో పౌలు రాస్తారు, 2 కొరింథీ పత్రికలో పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తారు. కనుక యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నాము? ప్రభు శిలువలో మరణించినప్పుడు ఆ రక్తాన్ని తండ్రి దేవుని సముఖం సమర్పించినప్పుడు మనం అందరము కూడా పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ కారణం చేత మన గురించి ఎవరైనా సంబోధిస్తే ఏమని సంబోధిస్తారు? పరిశుద్ధులు. పత్రికలో ఏమని సంబోధించాడు? పరిశుద్ధులు. కనుక మనము కూడా మనం ఒకరికొకరు చెప్పుకుని మన పరిశుద్ధులు, మనందరం కూడా పరిశుద్ధ సంఘముగా దేవుడు మనం ఏర్పాటు. ఆ పరిశుద్ధత మనది కాదు, లేకపోతే బలుల వల్ల జరిగింది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చేసిన ఆ కార్యం వల్ల పరిశుద్ధులుగా మనం ఎంచబడుతున్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములు అన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుంటున్నాయి. ఈయనైతే అనగా మామూలు యాజకులు చేసే పని మాటి మాటికి బలులు అర్పించడం, మాటి మాటికి హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు. కానీ ఈయనైతే పాపములతో సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. కనుక ప్రభువు చేస్తున్న కార్యం ఇది. మొత్తం లోకమంతా కూడా ఆయన ఆధీనంలోకి వచ్చే వరకు ఈ భూలోక రాజ్యాలు అన్నీ కూడా ఒక దినమందు ప్రభు చేతులకు వస్తాయి. అంతవరకు ఆయన ఎక్కడున్నాడు? ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆశీనుడు. చేయవలసిన బలియాగం అంతా ఇచ్చేసేసి మనందరినీ పరిశుద్ధులుగా తీర్చి ఆ నీతిని మనకు ఆపాదించి ఆయన పరలోకం వెళ్ళిపోయి ప్రభు దగ్గర ఉన్నాడు. ఒక అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇదంతా ఎందుకు చదివించానంటే ఆ 15వ వచనం కోసం. 15వ వచనం చూడండి ఏమంటాడు అక్కడ, ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దీని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పరిశుద్ధాత్మ. అనగా ప్రభువు చేస్తున్న కార్యానికి ఆయన చెబుతున్న మాట ఎదురుగా ఇదిగో నాకు సాక్ష్యం. పరిశుద్ధాత్మ కూడా ఇదే చెబుతా ఉన్నాడు. ఇక్కడికి తండ్రి అయిన దేవుని సముఖమందు చేస్తున్న కార్యం ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ తన మాటలు చెప్పడానికి మనం చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని పరిశుద్ధాత్ముడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ టెస్టిఫైజ్. దేవుని పరిశుద్ధాత్మ ఒప్పుదల కలుగు చేస్తాడు. దేవుని పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యం చెప్తాడు. ఏమిటా సాక్ష్యం అనగా ప్రభు చెప్పిన ఈ మాటలు అన్నీ కూడా మన జీవితంలో నెరవేరాయి, మనం పరిశుద్ధముగా తీర్చబడ్డాం. ఇప్పటికీ కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభు నేను పాపిని, నేను దాన పలానా ఇది దుమ్ము ధూళి ఇంకా తొక్క తోలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. కాదండి, ఒకప్పుడు అవి కావచ్చును మనం. కానీ ఇప్పుడు ప్రభువును నమ్మిన తరువాత మనం పరిశుద్ధులము, నీతిమంతులము, కుమారులము. మనం బయట నిలబడి భిక్షాందేహి అని అడగవలసిన పని మనకు లేదు. ప్రభువా 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 కనికరించి అడగవలసిన పని మనకు లేదు. ధైర్యముగా ఆయన కృపాశ్రమ దగ్గరికి చేరగలిగిన అర్హత మనకు కలిగింది. ఎలా కలిగింది? ఇది మీకు అర్థం కావాలి, మరలా చెబుతూ ఉన్నాను. మీరు తిరిగి మాట్లాడకపోతే అర్థం కాలేదు, మళ్ళీ మొదటికి వస్తాను నేను. ఎవరు చెప్తారు? నాకు అర్థమయ్యేలాగా, మీకు అర్థమైంది నాకు ఎవరు చెప్తారు? అమ్మా మరి ఎంతమందికి అర్థమైంది? చేయదు చూపిస్తారా? అది సులువే కదా, నోరుతో పని లేకుండా చేయదు చూపించగలరా? మీరు చేయత్తకపోతే మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే మళ్ళీ మొదలు పెడతాను. అర్థమైన వారు చేయదు చూపించండి. ఏటో మా సగం ఎత్తున్నాం, వీడు అసలు ఎత్తలేదు, ఏం అర్థం అవ్వలేదా అమ్మా? మన అర్థం చేయట్లేదేమి? ఏమో మీ ఇద్దరికి అర్థం అవ్వలేదా? మరేం చేయట్లేదేమి అంటే ఏమైనా సరే చేయకూడదని నిశ్చయించుకొని వచ్చారా? ఒకళ్ళు అడిగితే టైం సార్ చాలు, అర్థమైందా? ఇది అర్థమైతే మన జీవితాల్లో, క్రైస్తవ జీవితంలో ఒక చాలా పురోభివృద్ధి కలుగుతుంది. దేవుని దగ్గర రావడానికి భయం ఉండదు, బిడియం ఉండదు. ఆయనను అంగీకరిస్తాడో అంగీకరించడో. ఎందుకంటే మనం
పాపము వీటితో మనం పోరాడుతున్న పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము. తర్వాత ఇంకో మాట ఎదురుగా మన పాపము పరిహారం చేయబడింది, మనం పాపులము కాదు. కానీ దినదిన జీవితంలో ఒకవేళ ఏదైనా తప్పిదం చేస్తే మన కొరకు ఆయన ఉన్నాడు అక్కడ. మనం వెంటనే ప్రభా పలానా పాపం చేసి రక్షించబడ్డాను, నీ బిడ్డనయ్యాను, కానీ ప్రభా ఈరోజు నాలో ఈ పాపం జరిగింది, నన్ను క్షమించాలి, వెంటనే దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. అంతే తప్ప ప్రభా నేను పుట్టుకలో పాపలు పుట్టాను, పాపంలో పెరిగాను, నేను దుమ్మును ధూళిని నేను పనికిరాను, లేకపోతే నేను పందిని లేకపోతే కుక్కని అని చేయవలసిన పని మనకు లేదు. అవన్నీ దేవుడు మనకు క్షమించాడు. నీతిమంతులంగా ఆయన ఎదురు మనం నిలబడినప్పుడు పరిశుద్ధులుగా నిలబెడుతున్నాడు. ఆయన మన పరిశుద్ధులుగా ఆయన మనం చూస్తూ ఉంటే, మనమే మురికి బట్టలతో ఉన్నట్టుగా మనం వర్ణించుకుంటూ ఉంటే దేవునికి ఎలా అనిపిస్తుంది? నేను కడిగాను కదా, శుద్ధీకరించాను కదా, నీ వస్త్రాలు తీసేసాను, ఆ పాప వస్త్రం తీసేందుకో పరిశుద్ధ వస్త్రం నీకు ధరింపజేశాను, ఇంకా నువ్వు పాపిని అని అంటే మరి నేను చేసిన బలియాగం దేనికోసం అనే ప్రశ్న ఆయనకు కలుగుతుంది. ఒకవేళ క్రైస్తవునిగా మనం ఏదైనా పాపం చేస్తుంటే లేదా తప్పిదం చేస్తుంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, మనకి మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఆ గద్దించినప్పుడు మనం చేయవలసిన పని ప్రభు ఆ పాపం విషయమే, ప్రభు నన్ను క్షమించని మనం ప్రార్థన చేయొచ్చు. అంతే తప్ప నీ పుట్టిదగిన పాపని ఇప్పుడుకి పాపని అనుకుంటే మనం రక్షణ పొందకపోతే ఎలాగూ? కొంతమంది అలా ప్రార్థన చేస్తే చాలా వినయంతో ప్రార్థన చేస్తాం అనుకుంటారు. వినయంతో ప్రార్థన చేయడం కాదు, దేవుని అవమానిస్తున్నాం మనం. అక్కడ ఆయన చేసిన శిలువ యాగాన్ని మనం తక్కువగా చులకనగా చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా చూస్తూ అంటాడు 15-18 వచ్చిన కూడా చదువుదాం. ఆత్మ ఎలాగైనా ఈ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇక్కడ అన్నిటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలికను ఎన్నడూనూ ఉండదు. పాప పరిహారార్థ బలిక లేదు, చేయవలసిన అవసరం లేదు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలికను ఎన్నడూనూ ఉండదు. వారి పాపములను వారి అతిక్రమణలు ఇక్కడ ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్తున్నాడు. మధ్యలో చోట చదివాను నేను, ఒక ఆయన ఒక చర్చిలో బోధిస్తుండగా గెస్ట్ స్పీకర్గా వెళ్ళాడు, ప్రసంగం చేస్తూ ఉంటుండగా ఆయనకి దేవుని యొక్క ఆత్మ మందిరంలో ఒక ఆమెను చూపించి ఆమెను గురించి ఈ మాటలు చెప్పు అని చెప్పాడు. ప్రభు ఏం చెప్పాలి అని అంటే సరే ప్రభు చెప్పిన మాటలు తీసుకొని వచ్చాడు. ప్రసంగం చేసి నిలబడిన తర్వాత ఆమెను చూపించి, అమ్మ మీరు ఒకసారి రండి, దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి ఆయన చెప్పిన మాట ఎదురుగా నీ గతాన్ని చెప్పాలనుకుంటున్నాడు అనగా నా ముఖం మాడిపోయింది, సిగ్గుపడిపోయింది, తల ఉంచుకుంది. ఉంచుకున్న తర్వాత అప్పుడు ఈయన మొదలుపెట్టాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నీతో చెప్పమంటున్నాడు, నీకు చెబుతున్నాడు, నీ గతాన్ని ఆయన మర్చిపోయాడు, నీ గతం ఆయన గుర్తులేదు, దాని గురించి ఆయన పట్టించుకోవడం అయిపోయింది, నీ భవిష్యత్తు గురించి ఆశిస్తున్నాడు, ముందుకు సాగమని ఆశిస్తున్నాడు. మన జీవితాల్లో మన గతాన్ని ఆయన మర్చిపోయాడు. మర్చిపోయాడు అనే కంటే ఒక మాట ఉంది, ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోడు. మరణాను బాగుంది కదా, హాయిగా నిద్ర. ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఎంత హాయి మనకి దేవుని సన్నిధిలో. భయం లేదు కదా. ఏమో బలు అర్పించాలి, కొన్ని చూసినట్లయితే ఉపవాసంతో రాత్రి అంతా నిద్రపోకుండా కునికి పడకుండా ఎన్నో కార్యాలు చేయవలసిన పనులు మనకు అలా కునికిపోయిన పర్లేదు, నిద్రపోయిన పర్లేదు, విన్నా పర్లేదు, వినకపోయినా పర్లేదు, అదంతా మనకి ఆ ధైర్యంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఏం చెప్తున్నాం? జ్ఞాపకాన్ని తెచ్చుకోడు ఆయన. మనం మర్చిపోం, కానీ కొన్ని సందర్భాల్లో మనం మర్చిపో వాటి జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో ఇలా అంత ఘోరమైన వ్యక్తి ఇంత ఘోరమైన పని చేస్తా, ఈ మాట అన్నాను అని మనకి జ్ఞాపకం వస్తుంది. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, నేను దూరపరిచాను, సముద్రంలో పాడేశాను, నీకు దూరం చేశాను, అవి నేను జ్ఞాపకమందు ఉంచుకున్నాను. జ్ఞాపకానికి తెచ్చుకోడు. కానీ మనం జ్ఞాపకానికి తెచ్చుకోవద్దు. కనుక మనల్ని మనం క్షమించుకుందాం. దేవుడు మనల్ని క్షమించాడు, మనల్ని మనం క్షమించుకొని ఈ నీతిలో మనం కొనసాగుదాం. పాపం పెరిగిన ఆయనను మన కోసం పాపంగా చేశారు. నీ క్షమించిన తీర్పుని గురించి పోయిన వారం మొదటి దినం చెప్పాను. దుష్టుడు సైతాను
వాళ్ళ తీర్పు తీర్చబడి ఉంది. ఆ తీర్పు ఏదనగా నిత్య నాశనానికి, నరకానికి వాడు వెళ్ళనై ఉన్నాడు. ఇక్కడ తీర్పు మన గురించిన తీర్పు కాదు. ఇది మనల్ని చూసి నువ్వు ఘోరమైన వ్యక్తి నరకానికి పోతావని చెప్తున్న మాట ఎంత మాత్రం కూడా కాదు. ప్రభు యొక్క ఆత్మ మనం దర్శించడం, మనల్ని మాట్లాడినప్పుడు మన శిక్షకు కారణం చేయడం కాక, మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని బలపరచడానికి మనతో మాట్లాడతాడు ఆయన. అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నది ఎవరు అని అంటే, ప్రకటన 12:10 చూస్తాం, అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్, సోదరుల గురించి చాడీలు చెప్పేవాడు, పితూరీలు చెప్పేవాడు. సోదరుల గురించి అంటే సంఘం ఉన్న వారి గురించి, క్రైస్తవుల గురించి చెడు సమాచారం ఎక్కడ పరలోకపు కోర్టులో, పోయినసారి ఉపవాసం ఉన్నప్పుడు పరలోకపు కోర్టులో వాటి గురించి మాట్లాడాను, మీకు గుర్తుంటుందని భావిస్తూ ఉన్నాను. కనుక సైతాను అక్కడ మన గురించి నేరారోపణ చేస్తారు తప్ప పరిశుద్ధాత్ముడు మన గురించి చెడు మాట చెప్పట్లేదు. ఒకవేళ మన జీవితంలో తప్పినా మనల్ని ప్రోత్సహిస్తాడు, నడిపిస్తాడు. ప్రోత్సహించడం తప్పులో కొనసాగమని కాదు, మార్పులు, పశ్చాత్తాపాన్ని కలుగు చేసి మన తిరిగి దేవుని ఎద్దుకు రండి, దేవుని ఎద్దు మళ్ళీ క్షమాపణ ఇచ్చి మళ్ళీ ముందుకు నడిపించే కార్యాన్ని చేస్తారని చెప్పి మనవి చేస్తాడు. పరిశుద్ధాత్మ ఉన్నది మనకు తప్పిదం చేస్తే, పాపం చేస్తే మన అవగాహనలోకి తీసుకొని వచ్చి మన నాశనం కాకుండా మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని ముందుకు సాగుతూ నిత్య జీవానికి వారసులు కావాలనేది దేవుని యొక్క చిత్తం. కానీ సైతాను అనేకమైన అబద్ధపు విధానాలు మనలో కలుగజేస్తూ ఉన్న కారణం చేత మనలో చాలామంది దేవుని నుంచి దూరం అవుతున్న సంగతి మనం గమనించాలి. అయితే ఇక్కడ చూసిన ఇంకా పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1 మనం ఈ తీర్పును బట్టి గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, సైతానుకు ఎలా తీర్పు తీర్చబడింది. ప్రభు శిలువలో మరణించడం ద్వారా వాని యొక్క బలమంతా కూడా తొలగించబడింది. కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడాను, సైతానుకు దేవుడు చేసిన కార్యవేదనగా వాడి చర్మాన్ని ఒలిచేశాడు, నిరాయుధుని చేశాడు. సైతానికి ఏ ఆయుధాలు లేవు, మనం ఇచ్చే బలము తప్ప వాడికి ఏ బలము కూడా వానికి లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనమే వానికి బలాన్ని ఆపాదిస్తూ, వాడు మనల్ని శోధించడానికి, మనం లోపరుచుకోవడానికైనా మార్గాన్ని కల్పిస్తూ ఉన్నామే. మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది. అపోస్తలుల 1వ అధ్యాయం, ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడతామో మనలో జరిగే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందు ఉంచుతాను. 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే జరిగేది ఏదనగా శక్తి. ఇంగ్లీష్ తర్జుమాలో పవర్ పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం. శక్తిని పొందుకున్న వాళ్ళు జరిగేది ఏమిటి? మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే మీలో జరిగేది ఏదనగా శక్తి పొందుతారు. శిష్యులు చెప్పాడు ఈ మాట. ఇదే మాట మనకి వర్తింపజేస్తున్నాడు. అది ఎప్పుడు అనగా ఆయన ఆరోహణానికి ముందు. ఇంతకుముందు యోహాను సోదరులు చెప్పిన విషయాలు మరణానికి ముందు చెప్పాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినముల తరువాత ఏ రోజైతే పరలోకానికి ఎక్కిపోతూ ఉన్నాడో ఆ రోజు ఆ ఎక్కిపోవడానికి కొద్ది క్షణాల ముందు శిష్యులు చెప్తున్నాడు, మీరు యెరూషలేములో ఉండండి, తండ్రి వల్ల చేసిన వాగ్దానం మీరు పొందుకున్నంత వరకు మీరు అక్కడ కనిపెట్టండి. ఇచ్చిన మాటలు ముందున్నాయి. 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్వము పొందెదరా. నేను కింద ఫుట్నోట్లో పరిశుద్ధాత్మతో మీరు బాప్తిస్వము పొందెదరు. ఆ పరిశుద్ధాత్మ నింపబడినందువలన జరిగేది ఏదనగా, ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక మీరు యెరూషలేములో మిగతా బూదిగంతాల వరకు నా కొరకైనా సాక్షులుగా ఉంటారు. కనుక పరిశుద్ధాత్మ యొక్క సహాయము దేని కొరకనగా మనకు శక్తిని, బలాన్ని ఇవ్వడానికి. మనం బలహీనం, శక్తి లేని వారం. కనుక మనకు బలాన్ని ఇచ్చిన కొరకు ప్రభు తనకు ఆత్మనిస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవ జీవితాల్లో
పోరాటం, స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సులువుగా లేదు, కష్టపడుతూ ఉన్నారు, సాధించలేకపోతూ ఉన్నారు. ఎప్పుడు ఓటమి ఒకదాని తర్వాత నేను ఇది మానాలనుకుంటాను, మానలేకపోతే, చేయాలనుకుంటాను, చేయలేకపోతున్నాను, మంచిగా ఉండాలనుకుంటాను, ఉండలేకపోతున్నాను, ఒక క్రమమైన జీవితం జీవించాలని ఆశిస్తున్నాను, చేయలేకపోతూ ఉన్నాను. రక్షించబడినప్పటికీ జీవితం అంతా కూడా ఓటమితోనే, తర్వాత ఇన్ఎఫెక్టివ్ అనగా ఏమాత్రము ప్రయోజనము లేని, ప్రభావము లేని జీవితాన్ని జీవిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ రోజులో కూడా చూసినట్లయితే క్రైస్తవ సంఘం మనం ఉన్న ప్రదేశంలో ప్రభావాన్ని చూపలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏదనగా మనలో శక్తి లేదు. చాలా కాలంగా ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇంపాక్ట్ ఉండాలి. క్రైస్తవ సంఘం ఇంపాక్ట్ చూపించాలి. అది చూపించాలి అని అంటే మనలో శక్తి ఉండాలి. అన్యులకు మనకి తేడా లేకపోతే, లోకల్ వారికి మనకి తేడా లేకపోతే ఏం ఇంపాక్ట్ చూపిస్తాం? మీరు మాలాగే ఉన్నారు కదా, మీరు మాలాగే అన్ని విషయాల్లో ప్రవర్తిస్తారు కదా అన్నప్పుడు మన తనకు ప్రత్యేకత వారికి తెలియదు, అర్థం కాదు, దాంతో ఇంపాక్ట్ వారి మీద ఉండదు. ఎప్పుడైతే వారికి భిన్నముగా శక్తివంతంగా మనం ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. దానితో ప్రశ్న వస్తుంది, మీకు కలిగిందే మాకు కావాలి, మీకున్నదే మాకు కావాలి. మనం వాళ్ళలాగా అన్ని విషయాల్లో మనం స్పందించి ప్రవర్తిస్తూ ఉంటే శక్తి లేని వారంగా, బలము లేని వారంగా మనం జీవించడం సరైంది కాదు. దేవుడి యొక్క ఆత్మతో, శక్తితో మన విజయవంతమైన జీవితాలు, ఆయన యొక్క అండతో మనం జీవించగలం. తర్వాత ఇంకోటి ప్రేమ. చూడసారి రోమపత్రిక 5వ అధ్యాయం. రోమపత్రిక 5వ అధ్యాయం. మీకు 5వ వచ్చింది కానీ మొదటి నుంచి చదువుదాం. కాబట్టి విశ్వాసం మూలము మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. కింద ఫుట్నోట్ ఇచ్చాడు. కొన్ని ప్రాచీన ప్రతులు కలిగి ఉన్నాము అని పాఠాంతరం. నేను ఇంతవరకు చెప్పిన మాటలే మరొకసారి ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటిది? విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఫుట్నోట్ భావం అదే కదా, కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదాం. ఎప్పుడైతే దేవునితో సమాధానం మనకి కలిగి ఉన్నామో, క్రీస్తు మనకు చేసిన కార్యాన్ని బట్టి, రక్షించబడ్డామని ఆ కార్యాన్ని బట్టి మనకేమవుతుంది? దేవునిలో విశ్వాసం వలన ఈ కృపయందు, ఆయన యందు మనం వర్ధిల్లుతున్నాం. ఎలాగూ? ఆయన కృపలో ఉన్న నిరీక్షణ బట్టి, దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. అంతేకాదు మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో మనకి ఏమొస్తుంది? ఓర్పు. శ్రమలో ఓర్పు. మన శ్రమ కలగగానే కొంచెం పారిపోతాం. ఆ శ్రమలో ఓర్పు, ఇంకా ఓర్పు పరీక్షను, ఆ పరీక్ష నిరీక్షణను. ఫుట్నోట్ ఇచ్చాడు ఏమన్నాడు అక్కడ? శీలం. ఆ పరీక్ష వల్ల మన గుణము, మన యొక్క నైజం వృద్ధి చెందుతుంది. తర్వాత కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుతున్నాం. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు చాలామంది మనం ఏమనుకుంటామంటే నాకే శ్రమలు, నాకే కష్టాలు, నాకే బాధలని దేవుని నుంచి దూరం అయిపోతాం. కానీ ఆ శ్రమలలో దేవునితో మనం ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు మనలో చేసే కార్యాలు ఎదురుగా ఆ శ్రమలలో ఓపిక ఇస్తారు మనకి. ఆ ఓపిక ఏం చేస్తుంది? మన పరీక్షలో నిలబెడతా. పరీక్షలో మనకు శీలం, మనకి నైజం, మనకి స్వభావం వృద్ధి చెందుతుంది. శ్రమల యందు మనం ఏం చేస్తాం? అతిశయిస్తాం. ప్రభు రానిచ్చాడు. పౌలు చూడండి పత్రికల్లో ఎక్కడ కూడా తను పొందిన శ్రమలను బట్టి ఈ శ్రమల నుంచి నేను విడుదల పొందాలి అని ప్రార్థన చేయమని కోరలేదు. ఇంకా శ్రమలు అంటాడు క్రీస్తు శిలువలో లేకపోతే ఆయన శరీరమందు పొందని వాటి కొరకు, లేకపోతే ఆయన శేషించిన దాన్ని నేను నా శరీరమందు
పొందుతున్నాను. అంటే యేసు శిలువ మరణంతో తన శ్రమలు పోల్చుకుంటాను. అంత కష్టమైన శ్రమలు అనుభవిస్తూ వాటి నుండి బయటకు రావాలని కానీ, విడుదల పొందాలని కానీ, లేకపోతే తన బాధిస్తున్న వారు నాశనం అయిపోవాలని కానీ, లేకపోతే వారికి తీర్పు తెచ్చబడాలని కానీ పౌలు ఎక్కడ కూడా ప్రార్థన చేయలేదు. కనుక శ్రమలు ఏ రకమైన శ్రమలు అయినా సరే అందులో మనం ఉంటే అక్కడ మన యొక్క శీలము, మన యొక్క నైజం బయటపడుతుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. దీనికి అంతరికి మూలం ఏం చెప్తున్నాడనంటే, ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం మనం సిగ్గుపరచదు. సిగ్గుపరచకుండా ఈ శ్రమలో ఇబ్బందులు మనం ఉంటున్నప్పుడు జరిగేది ఏదనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు. ప్రేమను కుమ్మరించడం అంటే మనకేం అర్థమవుతుంది? తండ్రి అని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన కుమారుని ఇచ్చాడు, నా కొరకు ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని తన ప్రేమతో మన హృదయాలు నింపినప్పుడు ఈ శ్రమలు, ఈ కష్టాలు మనకు అంత బాధ అనిపించు. మనం ఒంటరిగా లేవు, మనతో పాటు ఆయన ఉన్నాడు, ఆయన ప్రేమ మనలో నింపుతున్నాడు. కనుక సాధారణంగా మన కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే మనకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏదనగా దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు తన సంబంధం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను మర్చిపోయాడు, నా శ్రమను ఆయన చూడడం లేదు అనిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నింపుదల వల్ల జరిగే గొప్ప కార్యం ఏదనగా ఆయన ప్రేమ మన హృదయాల్లో నింపబడుతుంది. దాంతో మనకు ధైర్యం వస్తుంది, సమాధానం వస్తుంది, ఆ శ్రమలో ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు నిరీక్షణ మనకు కలుగు చేస్తుంది, మన నైజాన్ని వృద్ధి చేస్తుంది. యోబు వలె ఎంత శ్రమ కలిగినా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను. ఎక్కడ కూడా ప్రభు అనుమతించిన సైతాన్ చేసిన కార్యాన్ని దేనికి కూడా క్షమించిన యోబు దేవుణ్ణి దూషించలేదు, నిందించలేదు. ఇంకా 6 నుంచి కూడా చూద్దాం. ఈ రోమపత్రిక ఎంత చూస్తాం? 5 అధ్యాయం కదా, 5 అధ్యాయం. ఏలయనగా మనం ఇక బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీన కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకరు చనిపో తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆ రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షింపబడదాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించిన చేత మనం నిశ్చయముగా రక్షింపబడదాం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. సమాధాన స్థితి అనగా పీస్ఫుల్ లివింగ్, పీస్ఫుల్ ఏమంటాం, మన మానసిక స్థితిలో సమాధానం. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వాటిలో సమాధానం. ఎందువలన? దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క ప్రేమ మనలో కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాడు. ఎవడైనా నీతిమంతుడి కోసం ఎవరైనా చనిపోవచ్చును, కానీ ప్రభు అయినట్లయితే మనం ఇంకనూ పాపులుగా ఉంటాడు, కానీ మనం ఇంకనూ శాపములో నష్టములో ఉంటాడు, కానీ మనల్ని ప్రేమించి మనకు చనిపోయాడు. అంతగా మనను ప్రేమిస్తున్నాడు. తల్లి ప్రేమ అంటాం, ఇంకా భార్య ప్రేమ, భర్త ప్రేమ, పాట కూడా ఉంది. ఆ ప్రేమలన్నీ కూడా కొంతవరకే. చాలా క్రితం ఒక కథ చెప్తూ ఉండేవాడిని. ఒక కోతులు ఎక్స్పెరిమెంట్ చేశారు, ఒక తల్లి కోతి, పిల్ల కోతి. ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే ఒక గ్లాస్ టబ్ ఏర్పాటు చేశారు. అందులో ఆ రెండింటినీ కూర్చోబెట్టి, తల్లి కోతిని పిల్ల కోతిని అందులో కూర్చోబెట్టి నీరు నింపడం మొదలుపెట్టారు. నీరు నింపడం మొదలు పెడుతుంటే ఇలాగ నీరు పెరుగుతూ ఉంది. ఆ పిల్ల కోతిని దాటిపోతున్నప్పుడు నీరు తల్లి ఏం చేస్తే ఆ పిల్లని తీసి భుజం మీద ఎక్కించుకోవాలి, సంకని ఎత్తుకుంది. ఇంకా నీరు పెరుగుతుంటే భుజాన్ని ఎత్తుకుంది, ఇంకా పెరుగుతుంటే ఇంకా తల మీద పెట్టుకుంది. కానీ ఇంకా పెరుగుతుంటే ఏం చేసి చెప్పంటారా, ఈ పిల్లని కింద పెట్టేసి అది నిలబడింది. ఏమిటది? తల్లి ప్రేమ. అంటే తల్లి ప్రేమను చులకం చేసి చెప్పడం కాదు, కానీ తల్లి ప్రేమను దేవుని యొక్క ప్రేమతో మనం పోలిస్తే మన ఈ భూ సంబంధమైన తల్లులు చెప్పే ప్రేమ గెలవదు, ప్రభు ప్రేమే గెలుస్తుంది.
అంతటి ప్రేమ మనల్ని చూపించారు కనుక ఆ ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తారు పరిశుద్ధాత్ముడు. మన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు అది జ్ఞాపకం చేస్తారు. మనల్ని ఎవరైనా తిరస్కరిస్తే, వాళ్ళు ఎవరైనా అవమానిస్తే మనకు వెంటనే ఆ ప్రభు యొక్క శిలువ మనకు జ్ఞాపకం రావాలి. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకాన్ని తీసుకొని వస్తారు. ప్రభునే నిందించారు, ప్రభు ముఖం మీద ఉమ్మేశారండి. ముఖం మీద ఉమ్మేశారు. ఎంత ఘోరమైన పరిస్థితి! అంత అవమానం మనం పొందలేదేమో. కనుక ఆయన ఎడల చేసిన కార్యాలు అన్నీ కూడా అవన్నీ మన కోసం ఆయన సహించినప్పుడు మనకి ఇది పెద్ద విషయము కాదని ఒక ధైర్యం, భరోసా దేవుని పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తాడు. ఇక 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఇప్పుడు చదవనక్కర్లేదు, కానీ ఆత్మ వరాల గురించిన వాటిలో మధ్యలో ఉంది ప్రేమను గురించిన విషయం. ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయాలు కుమ్మరించబడుతుందో ఆ ప్రేమ మళ్ళీ ఏమవుతుంది? ప్రవహిస్తుంది, బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి ఇతరులను మనం ప్రేమించగలిగిన స్థితిలోనికి మనం వెళ్తాం. పరిశుద్ధాత్మ నింపుదల చాలా గొప్ప ప్రభావాన్ని మనం చూపిస్తారు. సంఘ చరిత్రలో చూసినప్పుడు క్రీస్తు లేకపోతే 19వ శతాబ్దంలో చార్లెస్ ఫిన్నీ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో సమూలమైన మార్పు ఆయనలో కలిగింది. ఆయన అంతవరకు అమెరికా దేశంలో 19వ శతాబ్దంలో మంచి లాయరు, మంచి స్థితిలో ఉన్నాడు. అయితే ఆయన ఆత్మచేత నింపబడిన తరువాత ఆయన ఆ ప్లేయర్ వృత్తిని వదిలేసి సువార్తకు తను సమర్పించుకొని బయటకు వచ్చాడు. ఇంకా ప్రపంచ చరిత్రలో చెప్పాలంటే మొట్టమొదటి సువార్థికుడు అంటే ప్రొఫెషనల్ సువార్థికుడు అతనే అని చెబుతారు. అతనికి సేవలో చాలా విషయాలు జరిగాయి. అతనికి సేవలో చివరికి లెక్క సరో కాదో తెలియదు, కానీ కనీసం 5 లక్షల మంది ప్రభు నమ్ముకున్నారట. 19వ శతాబ్దంలో అతని సేవను గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా చాలామంది మన దేశంలో కానీ ఎక్కడ చూసినా ఫిన్నీ అని పేరు పెట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. ఫిన్నీకి అక్కడ ఆ పేరు నుంచి వచ్చింది, చార్లెస్ ఫిన్నీ అని ఆ పేరు చాలామంది ఇప్పటికీ పెట్టుకుంటూ ఉన్నారు. కారణం ఏదనగా అతని సేవ అంతా ప్రభావభరితంగా జరిగింది. ఆ ప్రభావం కారణం ఏదనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఆయన నింపడినప్పుడు దాని గురించి రాస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదల తనకి ఎలాగ అనిపించింది అని అంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ తనలోనికి వస్తూ ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ, కరెంటు తనలోనికి వచ్చినట్లుగా, అది తరంగం వెంబడి తరంగం తనలో నుంచి తల మొదలుకొని పాదం వరకు ప్రవహిస్తున్నట్టుగా, అది ఇంకా చెప్పాలంటే ఆ తరంగాల్లో లిక్విడ్ లవ్ అనగా ద్రవ రూపకములో ఉన్న ప్రేమ తనలోనికి క్రొమ్మరించబడుతున్నట్టుగా, ఇంకా దాన్ని ఎలా వివరించాలంటే నాకు చాలడం లేదు, భాష చాలడం లేదు అని ఒక గదిలో తను అలా ఉంటుండగా ఇది అంత అనిపిస్తున్నాడు. ఎంత సమయం అంటే తనకు తెలియదు అంటాడు. ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు, సాయంత్రం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయే టైం అయింది, కానీ అక్కడే ఉండిపోయాను. అయితే తనకు సహాయకుడు వచ్చి చూశాడు. చూసి ఏమైందండి, ఏమని అలాగున్నారు అని అంటే, నేను బాగానే ఉన్నాను కానీ మేము చూస్తున్నా అలాగ ఉన్నట్టు అనిపించట్లేదు అని అంటే అతను అన్నాడు, నేను చాలా సంతోషంతో ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. ఎంత సంతోషం, ఎంత ఆనందం అని అంటే చనిపోయేంత ఆనందంలో ఉన్నాను. ఇంకా అంటాడు తను అందులో రాస్తూ, ఈ తరంగాలుగా దేవుని యొక్క ఆత్మలు దిగి వస్తే ప్రభావాన్ని తీసుకొని భరించలేకపోతున్నాను, నేను తాళలేకపోతున్నాను. ఆ ద్రవ రూపకమైన ప్రేమ తనలో ప్రవహిస్తుంటుంది. కనుక దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే జరిగేది ఏదనగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, ముఖ్యంగా దేవుని యొక్క మొదలుగా దేవుని శక్తి తర్వాత దేవుని యొక్క ప్రేమ మనలో క్రొమ్మరించబడుతుంది. ఆ క్రొమ్మరించబడినప్పుడు మనము బయటికి వెళ్ళి మన సేవను చేస్తూ ఒక్క వ్యక్తి ద్వారా 5 లక్షల మంది రక్షణ పొందారంటే మన ఒక్కొక్కరు కనీసం 100 మంది మనం మార్క్ పెట్టుకోవచ్చు. 100 మందా, 1000 మందా, 10 మందా, అది అయ్యేం వద్దు బ్రో, నా మూట నేను సరిగ్గా ఉంటే చాలనుకుంటావా? మన ఇష్టమే. ఒక్క మనిషి ద్వారా 5,000 మంది. ఇంకా చూస్తున్న ప్రభు చూస్తాం, మన శిష్యులు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. వారు ఎరిగిన ప్రపంచాన్ని శిష్యుల కాలంలోనే సువార్త వ్యాపించింది. మన దేశం వరకు సువార్త వచ్చింది, శిష్యుల్లో ఒకడు వచ్చాడు. అలాగే మిగతా దేశాలు, మిగతా ఖండాలన్నిటి కూడా వారు అప్పుడు ఎరిగిన ప్రపంచాన్ని అంతటిని వారి గురించి చెప్పండి సాక్ష్యం, భూలోకమును తలకిందులు చేయవారు ఎక్కడ కూడా వచ్చారా? అలా తలకిందులు చేస్తారు. దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి ద్వారా కార్యాన్ని జరిగించాడు.
ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ మనకి ఇచ్చేది ఫలం. గలతీ పత్రిక 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇటు విరోధమైనది నియమం ఏదీ లేదు. ఇప్పుడు ఆత్మ యొక్క ఫలం, ఆత్మచేత నింపబడితే, నేను నొక్కి చెప్తున్న విషయాలు గమనించండి. ఏమిటి చెప్తున్నాను? ఆత్మ ఫలం. సాధారణంగా ఆత్మ గురించి ఆలోచిస్తున్న ఫలం గురించి మాట్లాడరు. ఆత్మ వరాల గురించి మాట్లాడతారు, శక్తిగల కార్యాల గురించి మాట్లాడతారు. కానీ దానికంటే దీనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాను. ఏమిటి ప్రాధాన్యత? ఆత్మ ఫలం అనగా దేవుని ఆత్మచేత నింపబడితే మనలో ఫలము కనబడాలి. అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి కానీ ఫలము లేదు. ప్రభు దాన్ని ఏం చేశాడు? శపించాడు. అలాగే మన జీవితాల్లో క్రైస్తవులుగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడు చేసే కార్యమంతా చేస్తాడు. తన యొక్క ఆత్మ మనకి ఇచ్చాడు. ఇచ్చిన తరువాత కూడా మనం ప్రభువు కొరకు ఫలించకపోతే, మన దగ్గరికి వచ్చి ఆయన ఫలాన్ని వెదిగితే ఫలము లేకపోతే ఎంత భయంకరమైన స్థితి ఒకసారి ఆలోచన చేయండి. అయితే మనలో ఆయన ఆశిస్తున్న ఫలం ఏమిటి? ఆయన ఆత్మ ద్వారా మనం ఫలించవలసిన ఫలం ఏమిటి? ఏమిటట? చదవండి, మనకు తెలుసు కదా. ఏమిటది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఎన్నవి? 9. ప్రేమ, దేవుని ఎడల ప్రేమ, ఇతరుల ఎడల ప్రేమ. ఎవరు ప్రేమించాలి? అందరినీ ప్రేమించడం సులువే. భార్య భర్తని, భర్త భార్యని ప్రేమించడం కష్టం. అత్త కోడల్ని, కోడలు అత్త ప్రేమించడం ఏటరా ఎదురికి తగువేటి. ప్రేమ అంటే మనలో అదొక ఫలముగా ఎదగవలసిన అవసరం ఉంది. ప్రేమకు బదులుగా మనలో ఏముంటాయి? ద్వేషం, పగ, కోపం. అంటే ఆత్మ చేత మనం నింపబడితే ఆత్మ మనలో చేసే కార్యం ప్రేమ. ఆత్మ మనం చోటిచ్చి ఆత్మకు మనం అప్పగించుకుంటే, ఆత్మ తన కార్యాన్ని మనలో చేయనిస్తే, నిన్న మన రోజు చెప్తున్నాను ఏదనగా, దేవుడు మన చిత్తాన్ని లేకపోతే మన యొక్క స్వచిత్తాన్ని ఆయన ఉల్లంఘించడు. మనం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే. ప్రభు నాకు ప్రేమ వద్దు, నేను ప్రేమ చూపించను, నేను ఇలాగే ఉంటాను ఉండంటాడు. బలవంతం చేయడు ఆయన. కనుక అనుమతిస్తే, ప్రభు నా జీవితంలో ఏం చేయాలనుకుంటావు నీవు చేయి, నా హృదయాన్ని నన్ను నీకు అప్పగించుకున్నానంటే ఆయన ప్రేమను కృమరిస్తాడు. దేవుని యొక్క ప్రేమను కృమరిస్తాడు. ఆ ప్రేమ మనలో నుండి పొంగుతుంది. ఇతరులను అందరినీ కూడా ప్రేమించగలిగిన స్థితిలోనికి మనం వెళ్తాం. ప్రేమ పెరగాలి, వృద్ధి చెందాలి. అది ఫలముగా మన జీవితంలో రావాలి. ఇంకా ఏం కావాలి? ప్రేమ, సంతోషం. ఎక్కడ ఎన్నో వచ్చినది? 22. సంతోషం. ఇది తెలుగులో సంతోషం అన్నారు కానీ ఇంగ్లీష్ ఆ పదము జాయ్. సంతోషం అంటే బాగుంటే సంతోషిస్తాం, బాగోకపోతే బాధపడతాం. కానీ బాగున్నా బాగోకపోయినా ఉండేది జాయ్. అంటే ఏ పరిస్థితి అయినా సరే, ఎలాగున్నా సరే లోపల ఉండే ఆ జాయ్, ఆ ఆనందం. సంతోషం బాహ్య పరిస్థితులు బట్టి మనకు కలిగేది, కానీ జాయ్ అనేది బాహ్య పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మనలో ఆ ఆనందం, ఆ సంతోషం ఉండే విధమైన పరిస్థితి. అనగా కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా వెళుతున్నప్పటికీ మన లోపల ఏముండాలి? జాయ్ ఉండాలి, సంతోషం ఉండాలి. చాలా సందర్భాల్లో కష్టం, బాధ కలుగుతున్నప్పుడు ఇవన్నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, కానీ మన లోపల మనం చూసుకుంటే ఆనందం ఉంటే దాని అర్థమేదనగా దానిదేమీ కాదు, దేవుడు చూసుకుంటున్నాడు. ఆ పరిస్థితిని బట్టి మనం దానికి స్పందించడం కాక దేవుని యొక్క చిత్తానికి మనం స్పందిస్తూ, ప్రభువా నువ్వు చూసుకో అని ఆయనకి అప్పగించేసి మనం ఏం చేస్తాం? ఆనందిస్తాం. తర్వాత సమాధానం. మన హృదయంలో పీస్, సమాధానం, కలవరం లేకుండా. పరిశుద్ధాత్మ మనకిచ్చే ఫలం ఇది. మనలో చాలామందికి ఉన్న పెద్ద సమస్య ఎదురుగా కలవరం, వర్రి, చింత, కలవరం, ఎన్నిటి గురించో ఆలోచనలు. కానీ దేవుని ఆత్మచేత నింపబడితే మనకు సమాధానం. నేను చూసుకుంటున్నాను,
సమాధానం ఇస్తారు. తర్వాత దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏటమ్మా? దీర్ఘశాంతం అంటే ఏటమ్మా? ఏటమ్మా? లాంగ్ సఫరింగ్. మీరు ఇంగ్లీష్ టీచర్ కదా. దీర్ఘశాంతం అంటే శాంతం దీర్ఘంగా ఉంటుంది, అంతేనా? మన శాంతం ఎంతసేపు ఉంటుంది? క్షణాలు పోద్ది శాంతం. మన పేరు శాంతమే కావచ్చును కానీ లోపల శాంతం ఉండదు. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్ అని ఎంతో కాలం, ఎక్కువ కాలం శ్రమపడినా శాంతంగానే ఉండే స్థితి. ఆ దీర్ఘశాంతాన్ని, ఆ నెమ్మదిని ఒక ఆత్మఫలంగా ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతం ఇది ఎంతమందికి కావాలి? కబుక్కున వెంటనే రియాక్ట్ అయిపోవడం, దీర్ఘశాంతం మనకు కావాలి. ఇంకా దయాళుత్వం అంటే దయగలిగిన స్థితి. దయ మన మాటల్లో కానీ మన చేతుల్లో కానీ దయ, క్రూరంగా కఠినంగా కాకుండా దయాళుత్వం. తర్వాత మంచితనం, ఇవన్నీ మనకు అర్థమవుతున్న మాటలు. మంచితనం, మనకు మన సర్టిఫికేట్ ఇచ్చుకుంటే మంచి వాళ్ళు అని. మన సర్టిఫికేట్ మనకు కాదు, ఇతరులు చూసి వాళ్ళు మన మంచి చెప్పాలి. మన మంచి మనం చెప్పుకుంటే అది మళ్ళీ అహంభావం అవుతుంది. అవునా? మంచితనము. తర్వాత విశ్వాసం. విశ్వాసం ఎవరి మీద? దేవుని మీద. మనం విశ్వాస సహితులముగా ఉంటాం, విశ్వాసం కలిగిన వారంగా ఉంటాం, నమ్మదగిన వారంగా మనం ఉంటాం. ఇతరులను నమ్ముతాం, దేవుణ్ణి నమ్ముతాం. ఇప్పుడు కొంతమంది దగ్గర పనిచేయడం కొంతమంది భయం. ఏం చేసే వాళ్ళు నమ్మరండి మనల్ని అన్నప్పుడు చేయలేము అక్కడ. కానీ అలా కాకుండా మనం నమ్మి విశ్వసించడం, దేవుని విశ్వసించడం, తోటి వారిని విశ్వసించడం, మనము కూడా నమ్మకంగా ఉండగలడం. తర్వాత సాత్వికం. సాత్వికం అంటే వినయం. ఇంకొక పర్యాపదంగా చెప్పచ్చు, సాత్వికం. సాధువైనట్టి, మృదువైనట్టి, తగ్గింపు. పేతురుపతిలో అంటాడు, మీకు ఏం అలంకరణ కావాలి స్త్రీలకి? ఈ మేకప్లు, తర్వాత బంగారు ఆభరణాలు, వస్త్రాల కంటే మీకు ఉండవలసింది ఏమిటి? సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారము మీరు ధరించుకోండి. అక్షయమైనది అది అలంకారం. సాధువైన మృదువైన సాత్వికం మనందరిలో, పురుషులు స్త్రీలు అందరిలో కూడా. తర్వాత ఆశా నిగ్రహం. ఆశను కంట్రోల్ చేసుకోగలడం. ఆశా నిగ్రహం అందరికీ అవసరం. ఏది వాళ్ళకు ఉంది, నాకు లేదు, నాకు కావాలి. ఏది చూసినా కొంతమందికి వాళ్ళందరికీ వాళ్ళకు ఉంది కాబట్టి నాకు తప్పనిసరిగా ఉండాలి. అది ఎప్పుడంటే మనకి ఫలం ఉన్నట్లయితే ఆశా నిగ్రహం. సరే నాకు అవసరం, దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడులే అనే భావనతో మనం ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభు అంటున్నాడు, క్షమించిన పౌలు అంటున్నాడు ఇక్కడ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకుంటే మనకు జరిగేది ఏదనగా ఈ ఆత్మ ఫలము మన జీవితాల్లో మనం ఫలిస్తాం. ఇంక 25వ వచనం అంటున్నాడు, 25వ వచనంలో, మనం ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఇఫ్ వి లివ్ ఇన్ ద స్పిరిట్, లెట్ us ఆల్సో వాక్ ఇన్ ద స్పిరిట్. ఏమంటున్నాడు ఇక్కడ? మనం ఆత్మను అనుసరించి జీవించే వారం అయితేమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఆత్మను అనుసరించి మనం జీవిస్తూ, ఆత్మను అనుసరించి మనం నడుచుకుంటే ఈ ఆత్మ ఫలం యొక్క లక్షణాలు అన్నీ కూడా మన జీవితంలో వస్తాయి. ఎఫెసీ పత్రిక గురించి చెప్పాను సూక్ష్మంగా. వాచ్మెన్ని అంటాడు, సిట్, వాక్ అండ్ స్టాండ్. ఇక్కడ అంటున్నాడు పౌలు గలతీ పత్రికలో, ఆత్మానుసారంగా నడవండి. మన నడక సిట్ గురించి ఆడికి వచ్చినప్పుడు వస్తాను, మళ్ళీ వాక్ వల్ల వస్తాను అనుకోండి. కానీ ఇప్పుడు సరే జ్ఞాపకం చేస్తున్నాను, ఎఫెసీ పత్రిక నుంచి మనం వెళ్ళిపోలేదు. ఇవన్నిటి కారణం నాకు ఎఫెసీ పత్రికలో స్టడీ వల్లని మనం ఇచ్చేస్తూ ఉన్నాను. తర్వాత ఆత్మ మనకిచ్చేది, మొదటిది శక్తి, రెండవది ప్రేమ, అవునా? తర్వాత మూడవది ఫలము, నాలుగవది బహుమానం లేకపోతే గిఫ్ట్స్, ఆత్మ వరములు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం
7 నుండి 10 వచనాలు. 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 7 నుండి 10 వచనాలు. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి నీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం, మరి ఒకరికి ఆత్మ మూలంగా ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఎనివి. అయితే అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. కానీ ఇవన్నీ పరిశుద్ధాత్మ యొక్క వరాలు. ఇందా ఫలాలు చెప్పాను, ఇవి వరాలు. అయితే ఉపోద్ఘాతకి చెప్పేసి ఇది ముందుకు సాగుతున్న తర్వాత ఒక్కొక్క వరాన్ని కూడా వివరిస్తాననుకోండి. అది ప్రస్తుతానికి ఈ వరాలు ప్రభు మనకి ఇస్తున్నాడు అనే సంగతిని మాత్రం తెలియజేస్తాను. అనేక రకాల వరాలు, ముఖ్యంగా అంటే 9 ఫలాలు మనం చూస్తాం. ఇక్కడ వరాలు కూడా వరాలు కూడా 9 ఉన్నాయి. కనుక 9 మనం చూసుకుని ఇవి కాకుండా ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా కలిగే వరాలు ఇంకా ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మనం చూద్దాం. తర్వాత పరిశుద్ధాత్ముడు స్నేహితుడిగా, యాజ్ అ ఫ్రెండ్, ఈ 4 వరాలు మనకి ఇచ్చాడు. ఆత్మ వరములు ఇచ్చాడు, ఆత్మ ఫలములు ఇచ్చాడు, తర్వాత ప్రేమ, దానికి ముందు శక్తి. ఇవి పరిశుద్ధాత్మ మనకు కలిగేవి. అది పరిశుద్ధాత్మకి ఇంకొక పరిచర్య ఏదనగా ఆయన మనకు స్నేహితుడు. ఆయన స్నేహితుడుగా మనతో సంభాషిస్తాడు. మన క్రైస్తవ నడతలో, క్రైస్తవ ప్రయాణంలో మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మను మనం చేసే గొప్ప కార్యాలు ఏవనగా తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. రెండవది తన యొక్క స్వరముతో మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడేది మామూలుగా ఎంచుకునే విధానం. వాక్యం ద్వారా మాట్లాడతాడు అని అంటే అది కాదు. మన అమ్మగారు ఒక ప్రసంగం, ఒక సాక్ష్యం వింటున్నారు. ఆ సాక్ష్యంలో ఆవిడ చెప్పింది ఏమిటంటే, దేవుడు సేవకు ఎలా పిలిచాడు, ఆ సంఘానికి కట్టమని ఎలా చెప్పాడు. ఫస్ట్ యానివర్సరీ, అది యానివర్సరీ సందర్భంగా సభ జరుగుతూ ఉంది. ఆవిడ చెప్తున్న సాక్ష్యం ఏంటి, ఆవిడ చెప్పింది దేవుడు నాతో మాట్లాడాడు చెప్పి ఇలా తెలిసిందట, ఏదో వాక్యం కనబడిందట, దాన్ని ఆధారం చేసుకుని సంఘానికి కట్టేసింది ఆవిడ. సంవత్సరం అయిపోయింది. దేవుడు మాట్లాడే విధానం అది ఎంత మాత్రము కూడా కాదు. దాని గురించి చాలా జోకులు ఉన్నాయి, మీకు తెలుసు, చాలాసార్లు విన్నాం మనం. ఇది ఇలా లాటరీ విధానం ఎంత మాత్రం కూడా సరైనది కాదు. కానీ దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనేది ఎలాగూ అని అంటే, ఇలా వాక్యం బోధిస్తుంటాడుగా ఇందులో ఏదో ఒకటి మీ హృదయంలో పనిచేయవచ్చు. దేవుడు ఇది మీకని మీకు తెలియచేయవచ్చు. అలా జరగవచ్చు. ఇంకా వాక్యాన్ని మీరు క్రమంగా చదువుతూ ఉంటే, రోజు కూడా కొంత భాగాన్ని మీరు చదువుతూ ఉంటే, రోజు చదివే ఆ వాక్య భాగంలో నుండి దేవుని యొక్క ఆత్మ చేసే కార్యం ఏదనగా ఏదో వచనాన్ని మన పైకి తీసుకొని వస్తాడు. ఒక వచనం బయటకు వస్తుంది, అది మన దృష్టిని ఆకర్షిస్తుంది, అది మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అది మనం దాన్ని చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఉంటే, దాని గురించి మళ్ళీ మనం నెంబర్ వేసుకుంటూ ఉంటే ఆ వాక్యం మనకి సందేశాన్ని ఇస్తుంది. కనుక ఆ రకంగా మనం క్రమంగా బైబిల్ చదువుతూ ఉంటుండగా, ఇది అకస్మాత్తుగా వెళ్ళి అప్పుడప్పుడు ఇలాగా లాటరీ కోసం ఇదొక లాటరీలాగా భావించి బైబిల్ అలా చూడకండి. అలా నడిపిప్పుడు కూడా సరైనది కాదని మనవి చేస్తున్నాను. మనం క్రమంగా చదవాలి. కీర్తనలు, సామెతలు, ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒకసారి బైబిల్ అంతా పూర్తి చేయడానికి ఉన్న ప్రణాళికలు ఉన్నాయి. వాటిని అనుసరించి చదవగలిగితే, చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. తర్వాత దేవుడు మనతో మాట్లాడే విధానం ఆయన స్వరం, ఆయన స్వరాన్ని మనకు వినిపింపజేస్తాడు. యోహాను స్తోత్రం మనం చూస్తాం, 10 అధ్యాయాలు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. మనతో ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అని అంటే, పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క స్వరముగా మనకు మాట్లాడతాడు. చెప్పాడు, పరిశుద్ధాత్ముడు నింపబడితే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? మన లోపల ఉంటాడు. కానీ లోపల నుండి మనతో ఆయన మాట్లాడతాడు. లోపల నుండి మాట్లాడుతున్నప్పుడు ఎలాగుంటుంది అని ఆలోచన చేస్తే, అది చాలా నిమ్మలంగా మెల్లగా ఉంటుంది.
మన చుట్టూ రణగొన ధ్వనుల మధ్యలో అది వినబడకపోవచ్చును. ప్రభువా నాతో మాట్లాడు అన్నప్పుడు ఆయన మాట్లాడతారు. ఆ స్వరం వినడానికి మనం ఇష్టపడాలి, సిద్ధపడాలి. అయితే ఆయన స్వరము మనకి వినబడేది, అది చెవుల్లో వినబడినట్టుగా మనకు అనిపించే ఆ వినికిడి చాలా తక్కువ కావచ్చును. ఎక్కువ మందికి ఎక్కువసార్లు అలా మాట్లాడ్డా ఆయన. నా అనుభవం ఇంతవరకు సేవా అనుభవం చెప్పాలంటే 2 సార్లే అలాగూ ఆ స్వరం విన్న అనుభవం నాకు ఉంది. కానీ మిగతా సార్లు అలా లేదు. ఆ మాట్లాడినప్పుడు కూడా కొంతమంది చెబుతుంటారు, ఇది ఇంత ప్రసంగం అంత ప్రసంగం చెప్తుంటారు, కానీ నాకు అనుభవం లేదు. నాకు ఒక సందర్భం అయితే ఒక మాట ఆయనతో మాట్లాడింది. నేను దేని గురించో చాలా చింతతో ప్రార్థన చేస్తూ ఉంటే దాని అంతటికి ఒకటే జవాబు ఆయన నాకు ఇచ్చేది. ఆ స్వరం నేను విన్నాను, నేను లేనా. అక్కడ ప్రార్థన అందరికీ సమాధానం అయిపోయింది. ఎక్కువ మాట్లాడలేదు, కానీ నేను లేనా అనే దాంట్లో మొత్తం క్లియర్ అయిపోయింది. కనుక అలా స్వరం ఇచ్చి మనతో మాట్లాడవచ్చు. కానీ ఇంకొక ఎక్కువగా మనతో మాట్లాడే విధానం, మనకందరికీ అనుభవంలోనికి రాగలిగిన విధానం ఏది అనగా, ఆయన మనతో మాట్లాడతాడు, మన లోపలుండి మాట్లాడతాడు. లోపలుండి మాట్లాడినప్పుడు మనకి ఎలాగనిపిస్తుంది అంటే, నా ఆలోచనే నా తలంపే అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. కానీ అది కాదు. ఎందుకు అని అంటే, ఆయన మనలో ఉన్నాడు, దేవునికి పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో తను మాట్లాడుతున్నాడు. రక్షించబడిన మనం, మన ఆత్మ సజీవంగా ఉన్న ఆ పరిస్థితుల్లో మన ఆత్మతో ఆయన సంభాషిస్తూ ఉంటుండగా మన ఆత్మ మన మనసులకు సందేశాన్ని ఇస్తుంది, మన మనసులకు ఆలోచన తెలియజేస్తుంది. ఆ ఆలోచన మనం ఏమనుకుంటామంటే నాదే అనుకుంటాం, మనదే అనుకుంటాం కొన్నిసార్లు. కానీ మనం గమనించవలసింది అది మన ఆలోచన లేక దేవుని ఆలోచన మనం వివేచించాలి. అది ఎలా తెలుస్తుంది అని అంటే, మరి వేరేగా కొండ గుర్తు ఏం చెప్పలేము, కానీ అభ్యాసం చేతలేము దాన్ని మనం తెలుసుకుంటాం. తర్వాత ముఖ్యంగా ఆలోచన మనం ముందుకు తీసుకుని వెళ్తుందా లేకపోతే మనం వెనక్కి తీసుకువెళ్తుందా? ఆ ఆలోచన దేవుని మహిమపరుస్తుందా, కుమారుని క్రీస్తు మహిమపరుస్తుందా, లేకపోతే ఆయనకు అవమానకరంగా అది ఉంటుందా? ఈ ఆలోచన చాలాల క్రితం ఒక యాక్సిడెంట్లో నాకు నడుముకి కింద వెన్ను పూస కింద భాగం ఆఖరి ఆ తోక భాగం ఏమైందంటే లోపలికి వంగిపోయింది. విపరీతమైన నొప్పి, చాలా బాధ అనిపించాను. కొంతకాలం తగ్గింది నొప్పి. మరలా తిరిగి వస్తున్నప్పుడు సైతాన్ నాకు చూపించింది ఏమిటంటే, ఒక కలలో ఆ నొప్పికి నేను నడవలేక, పని చేయలేక చక్రాల కుర్చీలో మా ఇంట్లోనే తిరుగుతున్నట్టుగా నేను చూశాను. ఆ ఆలోచన అది చూడగానే అనిపించింది, అంతేనేమో, ఇక అలాగ అయిపోతానేమో. ఎందుకంటే ఆ తగిన దెబ్బ గాయం ఆపరేషన్ చేయడానికి ఏది చేయడానికి వీల్లేని ప్రదేశం, ఇక్కడికి ఏం చేయలేమన్న ఆ పరిస్థితుల్లో అంతకుముందు ఆ బాధ కలిగినప్పుడు నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని ప్రభు ఇచ్చిన వాగ్దానంతో స్వస్థత పొందుకున్నాను. కానీ తర్వాత మరలా ఇక్కడ పాలకొండ ఉంటుండగా ఇది సంభవించింది. దాంతో అలా ఉంటుండగా ఆలోచన చేస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దానికి మరి కింద కూర్చోడానికి అప్పుడు ఆ రోజుల్లో ఒక ట్యూబ్ కొనుక్కున్నా. ట్యూబ్ వేసుకొని ఆ ట్యూబ్ మీద కూర్చునేవాడిని. బస్సులో కూర్చున్నా, స్కూటర్ మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ట్యూబ్ వేసుకుని ట్యూబ్ మీద కూర్చునే పరిస్థితి ఉండేది, వెన్నుపేసుకి ఏమాత్రం కూడా తగలకుండగా. అయితే ఆ సమయంలో నాకు ఒక ప్రపోజల్ వచ్చింది. ఎక్కడో ఒక బుల్లెట్ అమ్మకానికి ఉంది. చూసాడానికి వెళ్ళాం. చూసిన తర్వాత ఒక ప్రక్కి నొప్పి ఉంది నాకు. సైతాన్ని చూపించింది ఏమిటి, చక్రాల కుర్చీ. కానీ నాలో వచ్చిన ఆలోచన ఏదనగా చక్రాల కుర్చీ కాదు, నేను బుల్లెట్ మీద తిరగాల అని చూసి వచ్చిన తర్వాత సరే అనుకున్నాం. ఏమనుకున్నానంటే, ఆ బుల్లెట్ నేను అనుకున్న ఖరీదు 5,000కి రావాలి. ఆ 5,000 కూడా ఇప్పుడు వెంటనే ఇవ్వనక్కర్లేదు, నీకు ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వమని చెప్తే, అలాగ చెబితే అది నీ చిత్తం అని నమ్ముతాను. లేదా 5,000కి ఎంత అమౌంట్ ఎంత అనుకో తక్కువ రావాలి, ఇప్పుడు 5,000 ఇచ్చి తీసుకెళ్ళిపోమని అనాలి. అది సరే జ్ఞాపకం రావట్లేదు.
5,000 ఇచ్చి తీసుకుని వెళ్ళాలి అని చెబితే అది నీచత్వం అని నమ్మి తీసుకుంటానన్నాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ అదే మాట చెప్పాడని మధ్యవర్తి నాకు చెప్పాడు. 5,000 ఇచ్చి బండి తీసుకెళ్ళిపోమన్నాడు, మిగతా డబ్బులు ఉన్నప్పుడు ఏమో అన్నాడు. అది చాలు. అది ఆ బుల్లెట్ కొనాలి, ఇలాగ ప్రార్థన చేయాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నాది కాదు అది. దేవుని యొక్క ఆత్మ నాలో ఉండి ఆ ప్రేరణిచ్చి, సైతాన్ ఇదిగో నేను చక్రాలు కూర్చోబెడతాను, సైతాన్ అదిగో బుల్లెట్ మీద తిరుగుతానని. ఆ రోజులు ఇప్పుడైతే ఊరంతా బుల్లెట్లే, కానీ ఆ రోజులు పాలకొండలో మొత్తానికి 1-2 బుల్లెట్లు ఉండేవి అంతే. కానీ దేవుని యొక్క కార్యం అది, దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడే విధానం అది. అది మనం సమయంతో అభ్యాసం చేత మనకు తెలుస్తుంది. మన ఆలోచన దేవుని యొక్క ఆలోచన. చాలాసార్లు శరీరానుసారంగా శరీరం బట్టి మన ఆలోచన కొన్ని వస్తాయి. అలాగే సైతాను కూడా తన ఆలోచన మనకి ఇస్తాడు. అలాగే దేవుని యొక్క ఆత్మ కూడా మన ఆత్మతో మాట్లాడిన విషయాలు నేను ఇద్దరు మనం చూసాం. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం లేవని, మనం దేవుని పిల్లలమని. కనుక అలాగా ఆ మాటలు మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సంభాషిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అది మన తలంపులో వచ్చింది, మన ఆలోచన అనుకుంటాం, కానీ మన ఆలోచన కాదు. ముఖ్యంగా ఆయన స్వరాన్ని వినడం మనం అలవాటు చేసుకోవాలి. అలాగైతే భార్య భర్తలు ఫోన్ చేయగానే, ఇప్పుడు కొంతమంది భార్య ఫోన్ చేస్తే వేరు ఇది పెట్టుకుంటారు, ఏంటది డైల్ టోన్లు పెట్టుకుంటారు. భయంకరంగా ఉంటాయి కొన్ని ఫోన్లు, కానీ ఏముంటుంది రింగ్ టోన్స్ భయంకరంగా ఉంటాయి. కానీ ఫోన్ ఎత్తగానే ఇంకో ఫోన్ నుంచి చేసిన, అది ఏదో నంబర్ నుంచి చేసిన ఫోన్ ఎత్తగానే హలో అనగానే భార్య భర్త ఒకరికొకరు పోల్చుకుంటారు. ఎందుకు పోల్చుకుంటారు? ఆ స్వరం వారికి అలవాటైన కారణం చేత. దేవుని యొక్క స్వరాన్ని మనం వినడం అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా మనం ముందుకు సాగగలమని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇది జరగాలి అని అంటే, మనలో ఈ ఆత్మీయ అనుభవం మనకు కలగాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవునితో సంభాషించడం, దేవుని యొక్క స్వరం కొరకైన ఆశతో మనం ప్రార్థన చేయడం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడతాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆయనతో ఎక్కువైన సమయం మనం గడపడానికి సిద్ధపడాలి. సరే, ఇక్కడితో ఆపుతాను. మనందరూ ఏకీపించి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో విన్న ఈ ఉపదేశాన్ని అనుసరించి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు, ప్రభు ఆత్మ కొరకైన ఆశ, ఆరాటం